సిట్యుయేషన్ అయితే లేదండి. బయట 10,000, 20,000 టాలెంటెడ్ ఎంత టాలెంటెడ్ అయినా కూడా మినిమమ్ 10,000 లోనే ఇన్‌కమ్ వచ్చుద్దండి. కానీ వెస్టీజ్‌లో మీరు సైన్ చేసి డెసిషన్ తీసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, అప్లైన డెసిషన్ తీసుకుంటే కాదండి. ఎవరైతే నేను డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా రూ. 1,00,000 ప్లస్ తీసుకోవచ్చు. అది వచ్చే వాళ్ళకి తెలుస్తుందండి. మరి నిన్న గాయత్రి మేడం ఒక మంచి విషయం చెప్పారు. ఏంటంటే 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈరోజు 25,000 వస్తుందండి. కానీ ఒక 1 అవర్ అట్‌లీస్ట్ ఒక 3 ఇయర్స్ ఇక్కడ మనకు తపస్సులో రెస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా 1,00,000 అయితే వస్తుంది. చూడండి, ఉండడం వేరు, వర్క్ చేయడం వేరు. నమ్మడం వేరు, నమ్మానని అనుకోవడం వేరు. కానీ వెస్టీజ్‌లో అలా కాదండి. ఖచ్చితంగా 100% వస్తుందని ఒక నమ్మకంతో మీ వర్క్ మీదే. ఇంకా అప్లైనర్‌తో సంబంధం లేకుండా అప్లైనర్‌ని ఫాలో అవుతూ, డౌన్ లైన్స్ ఫాలో చేయిస్తూ అందరిని కమ్యూనికేషన్‌తో ఉంటూ, ప్రతి ఒక్కరికి కూడా హెల్పింగ్ నేచర్ ఉంటూ, మనం ముందుకెళ్తే చాలా అద్భుతంగా ఉంటుందండి వెస్టేజ్. అలాంటి వెస్టేజ్‌లో చాలా సార్లు రిజెక్ట్ చేసి, ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ రిజెక్ట్ చేసి, ఇష్టం లేకుండా సైన్ చేసి, ఒక హెల్త్ ప్రాబ్లమ్, ఒక మోకాళ్ళ నొప్పులకి సంబంధించి హెల్త్ ప్రాబ్లమ్ క్యూర్ అయ్యి, ఈరోజు ఒక అద్భుతమైన లేడీగా ఈరోజు మన రానమ్మ మేడం యాస్ ఎ క్రౌన్ డైరెక్టర్‌గా ఈరోజు 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ అండి. చిన్న విషయం కాదు. అసలు మామూలుగా లేదు. నాకైతే చెక్ చూడగానే చాలా చాలా ఆనందం వచ్చేసింది. చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. నా చెక్ కన్నా పక్క వాళ్ళ చెక్ చూస్తే చాలా హ్యాపీగా ఉండే. అంత హ్యాపీనెస్ ఉంది. మరి అంత అద్భుతమైన చెక్ ఈరోజు మనం తీసుకోవడం వల్ల మనం జూమ్ గెస్ట్‌గా రమ్మనడం జరిగింది. మేడం ఇమ్మీడియేట్‌గా మనకు టైమ్ ఇవ్వడం జరిగింది. అలాంటి గ్రేట్ మేడం ఈరోజు 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకోవడానికి ఎన్ని రకాల ఛాలెంజెస్ ఫేస్ చేశారు. ఎన్ని రకాల ఎఫర్ట్ పెట్టారు. ఎంత కమ్యూనికేషన్ పెంచుకున్నారు. సో, అలాగే ఫీల్డ్ ఎంత చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొడక్ట్ కోసం అన్ని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు రాబోతున్నారు. అలాంటి గ్రేట్ మేడంని మీరందరూ కూడా ఎనర్జిటిక్‌గా మీరందరూ కూడా వెల్కమ్ చెప్తే మేడం ఇంకా ఎనర్జిటిక్‌గా మనకు అద్భుతమైన సెషన్ ఇస్తారండి. ఒకసారి మేడంకి Good morning, madam. Welcome, madam. గ్రాండ్ వెల్కమ్ Welcome, మేడం. madam. Good morning, madam. Welcome, madam. Good morning, madam. Madam, welcome, madam. Welcome, madam. Grand welcome, ma'am. Good morning, madam. Welcome, madam. Welcome, madam. Come, madam. Good morning, madam. Welcome, Welcome, madam. madam. Thank you. Welcome, madam. Thank you, Good ladies. morning, madam. Thank you, గుడ్ ladies. మార్నింగ్ Good మేడం. morning, Yes, madam. థాంక్ యూ Good అండి. morning, madam. థాంక్ యూ వెరీ Madam. మచ్. Welcome, madam. వెరీ గుడ్. సూపర్ లీడర్. సూపర్. అందరం కూడా మెసేజ్‌లో కూడా మేడంకి ఒకసారి వెల్కమ్ చెప్దామండి. మరి మీరందరూ అద్భుతమైన గ్రేట్ వెల్కమ్ చెప్పినందుకు ఒక్కసారి మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థాంక్ యూ చెప్తూ, అందరూ కూడా మరి సెషన్ వండర్‌ఫుల్‌గా ఉండబోతుందండి. ప్రతి ఒక్క లేడీకి ఇన్‌స్పిరేషన్. సక్సెస్ అయిన వాళ్ళే కాదు, వెస్టీజ్‌లో డెసిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్క లేడీకి ఇన్‌స్పిరేషన్. మరి మేడం తాలూకా ఫీడ్‌బ్యాక్ అలాగే మనల్ని ఎంత అద్భుతంగా మనకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు మనకు తెలుస్తుంది. మేడం కంగ్రాచ్యులేషన్స్ అండి. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ మేడం. మీరు 1,00,000 కాదు, మీకున్న ఎఫర్ట్‌కి ఖచ్చితంగా 5,00,000 ప్లస్ ఇన్‌కమ్ అతి త్వరలో తీసుకోబోతున్నారు. యూనివర్స్ కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్ మేడం. ఓవర్ టు యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ అవకాశం జూమ్ సెషన్ కి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మనందరి నేనైతే సీనియర్ అంటాను, మెంటర్ అంటాను, మన లక్ష్మీ మేడం గారికి నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. అలాగే నాకు ఈ వెస్టీజ్ అనే సిస్టమ్ లోకి తీసుకొచ్చినటువంటి 2 సంవత్సరాలు నాతో పాటు వాయిస్ వస్తుందా మేడం? యెస్ మేడం. క్లియర్ మేడం. క్లియర్. మేడం వాయిస్ క్లారిటీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. క్లియర్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఈ వెస్టీజ్ అనే సిస్టమ్ లోకి 2 ఇయర్స్ నా వెంట పడి జాయిన్ చేయడానికి ప్రయత్నం చేసి లాస్ట్ కి జాయిన్ చేసినటువంటి నా యొక్క సీనియర్స్ అయినటువంటి అంటే అప్లయన్స్ శ్రీనివాస్ సార్‌కి, అలాగే ఎంవివి సత్యనారాయణ గారికి ముఖ్యంగా నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు వెస్టీజ్ లో 5% నుంచి 16 కొచ్చి బ్రాంజ్ అయ్యి సిల్వర్, గోల్డ్, అలాగే స్టార్, డైమండ్, క్రౌన్ కంప్లీట్ చేసుకొని స్టార్టింగ్ నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చి 136 రూపీస్ నుంచి ఈ రోజు 1,11,064 రూపీస్ తీసుకోవడానికి కారణమైనటువంటి నా యొక్క లైఫ్ లైన్స్ అందరికీ, అలాగే నా యొక్క అప్లైన్స్ అందరికీ కూడా గ్రేట్
నేను నిజంగా హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్ అండ్ సిగ్నల్ ఎందుకో కట్ మనస్ఫూర్తిగా అవుతుంది మేడం, తెలియజేసుకుంటున్నాను. అంటే వాయిస్ క్లియర్ గా లేదు. సిగ్నల్ ఎందుకో కట్ అవుతుంది. అవును మేడం. Yes, madam. ఒకసారి దేవికి చెప్పండి, లేదంటే ఒకసారి వీడియో ఓకే ఇప్పుడు మాట్లాడండి, వీడియో ఆఫ్ చేసి కంటిన్యూ మేడం ఒకసారి. ఒక్క నిమిషం మేడం. మేడం వీడియో ఆఫ్ చేస్తే సిగ్నల్ వస్తుందా మేడం? క్లారిటీగానే వస్తుందా వాయిస్? కొంచెం పర్వాలేదు, క్లారిటీగానే వస్తుంది మేడం, క్లారిటీగానే వస్తుంది. మేడం ఓకేనా మేడం ఇప్పుడు? ఓకే అండి, ఓకే మేడం, కంటిన్యూ మేడం. ఓకే మేడం, వీడియో ఆఫ్ చేసి మాట్లాడుతున్నాను. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ అండి. నాకు ఏది ఏమైనా ఈ రోజు ఇంత మంచి పొజిషన్ లో నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చి 136 రూపాయల నుంచి ఈ రోజు నా హైయెస్ట్ ఇన్కమ్ 1,11,646 రూపాయలు తీసుకోవడానికి కారణమైనటువంటి నా యొక్క లైఫ్ లైన్స్ కి, అలాగే నా యొక్క అప్లైన్స్ కి నా తరపున ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అసలు నిజంగా వెస్టీజ్ అనే సిస్టమ్ లోకి అసలు ఈ రోజు కొత్తగా కొంతమంది వ్యక్తులు వచ్చి ఉండొచ్చు, లీడర్స్. వాళ్ళకి నా యొక్క టెస్టిమోనీ కూడా తెలియజేసుకొని నేను ఈ వెస్టీజ్ సిస్టమ్ లో ఈ పొజిషన్ కి రావడానికి జరిగినటువంటి ఫీడ్బ్యాక్ ని మీతో షేర్ చేసుకుంటాను లీడర్స్. అయితే నేను వెస్టీజ్ అనే సిస్టమ్ లోకి రాకముందు నేను ఒక డ్వాక్రా గ్రూప్లకి యానిమేటర్ గా వర్క్ చేస్తూ ఉండేదాన్ని. అంటే ఎంత అంటే వర్క్ ఎక్కువగా ఉండేది, జాబ్ అనేసరికి మనకి తెలియదేముంది, ఇన్కమ్ తక్కువగా ఉంటది. అంటే నెలకి ఒక 350 రూపాయల నుంచి ఒక 2 ఇయర్స్ వర్క్ చేయగా 500 రూపాయలు పెంచారు. మరో 2 ఇయర్స్ వర్క్ చేయగా 850 రూపాయలు, మరో 2 ఇయర్స్ పని చేయగా 1000 రూపాయలు. అలా 8 సంవత్సరాల కాలం జరుగుతూ ఉన్న క్రమంలో నెలకి 1000 రూపాయలు వస్తూ ఉన్న సందర్భంలో నాకు వేరే ఫైనాన్స్ కంపెనీ పరిచయం అయింది. ఆ కంపెనీలో ఒక 10 ఇయర్స్ వర్క్ చేశాను. డ్వాక్రా గ్రూప్ నుంచి పక్కకు తప్పుకొని 10 ఇయర్స్ వర్క్ చేశాను. ఆ 10 ఇయర్స్ కూడా చాలా అద్భుతంగా చేశాను. కాకపోతే అక్కడ ఏంటి అంటే మనీ కట్టించడం, దాని వలన చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి కంపెనీ ఆగిపోవడంతో మళ్ళీ జీరో స్థితికి వచ్చేసాను. అంటే ఆ కంపెనీలో కూడా నెలకి ఒక 50,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించుకుంటూ మంచి పొజిషన్‌కి వచ్చే సందర్భంలో కంపెనీ ఆగిపోవడం జరిగింది. ఆ కంపెనీ ఆగిపోయిన తర్వాత ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో మళ్ళీ నేను స్టార్టింగ్ ఏ పొజిషన్‌లో జీరోలో ఉండేదానో అదే పొజిషన్‌కి పడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏం చేయాలి? ఇయన్నీ నాకు వర్కౌట్ అవ్వట్లేదు. మళ్ళీ జాబ్‌కే వెళ్ళిపోదాము అని మళ్ళీ ట్రై చేశాను. నాకొక మధ్యప్రదేశ్‌లో ఆపర్చునిటీ వచ్చింది. అది ఏంటి అంటే హిందీలో సంఘాల్ని తయారు చేయడం. హిందీ నేర్చుకున్నాను నేను కాకినాడలో. హిందీ నేర్చుకున్న టైంలో నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏంటి అంటే 3 నెలలు ట్రైనింగ్ క్రమంలో నాకు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ రావడంతో ఎక్కువ మందులు వాడుతూ ఏదోలాగా 4 సంవత్సరాలు హిందీ నేర్చుకొని అందులో ట్రైనింగ్ తీసుకొని సెలెక్ట్ అయ్యి మధ్యప్రదేశ్‌లో 4 సంవత్సరాలు జాబ్ చేయడం జరిగింది. ఈ 4 సంవత్సరాలు కూడా నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ఏంటి అంటే అవి మోకాళ్ళ నొప్పులు. ఆ మోకాళ్ళ నొప్పులకి మందులు వాడుతూ ఉంటుండగా నాకు గ్యాస్ట్రిక్ ఫార్మ్ అయిపోయింది. అలాగే బ్యాక్ పెయిన్ వచ్చింది. అలాగే లేడీస్ ప్రాబ్లమ్ వచ్చింది. అలాగే అసలు బండే నడపొద్దనేసి చెప్పడం జరిగింది. డాక్టర్స్ దగ్గరికెళ్తే బ్యాక్ పెయిన్ వల్ల. ఇలాగ నాకు ఇంచుమించు 5, 6 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అంటాం కదండీ! మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉన్న టైంలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అంటే, నాకు సైడ్ బెనిఫిట్స్ వచ్చాయండి. అవేంటి అంటే, ఇప్పుడు చెప్తున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్. గ్యాస్ట్రిక్, మోకాళ్ళ నొప్పులకు వాడితే గ్యాస్ట్రిక్ వచ్చింది. అలాగే చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇవన్నిట్లికి నేను మందులు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ వైజాగ్, రాజమండ్రి, కాకినాడ ఇలా నేను తిరిగిన హాస్పిటల్ లేదండి. ఇలా వాడుతూ ఉన్న క్రమంలో జాబ్ చేస్తూ ఏంటి వచ్చిన డబ్బులన్నీ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్‌కే అయిపోతున్నాయి. ఎందుకు పనికి రాలేకపోతున్నాను ఏంటి అన్న సందర్భంలో మళ్ళీ దూరంగా చేసే బదులు దగ్గరగా ఏదైనా జాబ్ ఉంటే బాగున్ను అనుకున్న టైంలో నాకు చాలా
అద్భుతమైన అవకాశం వచ్చిందండి. దానికి నేను ఇప్పుడు బలంగా ఏం నమ్ముతానంటే, మన లక్ష్మీ మేడం గారు కానీ, సునీల్ కుమార్ సాహు సార్ కానీ ఒక విషయం చెప్తూ ఉంటారు. ఏంటి అంటే, ఏదైనా మీరు అనుకుంటే అయిపోతుంది అని అంటూ ఉంటారు ఇప్పుడు. నాకది అప్పుడు నిజమైందని నేను ఈ రోజు నమ్మాను. ఎందుకు అంటే, ఆ రోజుల్లో నేను ఏది అనుకుంటే దూరంగా వెళ్ళిపోవాలి. ఈ ఫైనాన్స్ కంపెనీ ఒత్తిడి తట్టుకోవాలి అంటే నేను దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్న టైంలో మధ్యప్రదేశ్ వెళ్ళాను. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి నేను దగ్గరగా ఏదైనా జాబ్ ఉంటే బావుంటదని ఆలోచన చేసిన సమయంలో నాకు మళ్ళీ ప్రకృతి వ్యవసాయం నాకు ఆపర్చునిటీ వచ్చింది. అక్కడ జాయిన్ అయ్యాను. నెలకు ఒక 25,000 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటున్న క్రమంలో జాబ్‌లో ఉండే టార్చర్ తట్టుకోలేక, బాసిజం నచ్చక నాకు మళ్ళీ మానేయాలన్న సందర్భంలో అప్పటికి ఈ 2 ఇయర్స్ నుంచి నాకు వెస్టేజ్ ఫాలో అప్ చేస్తున్నారు. నేను అవకాశం వాళ్ళకి ఇవ్వకపోవడంతో వాళ్ళు నాకు వెస్టేజ్ అనేది తెలియలేదు. ఒకరోజు ఇంటి దగ్గర ఉన్నటప్పుడు వచ్చారు. మా పాప ఉంది. నా అదృష్టం కొద్దీ. ఆ రోజైతే కనుక నాకు వెస్టేజ్ పూర్తిగా చెప్పారో, ఎలా చెప్పారో నాకైతే తెలియదు కానీ, మోకాళ్ళ నొప్పులకి ప్రొడక్ట్ ఉంది అని చెప్పడం జరిగింది. మా అమ్మాయి, "అమ్మ నువ్వు తీసుకో అమ్మా. నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా! ఇన్ని సంవత్సరాలు మందులు వాడావు. ఎలాంటి రిజల్ట్ లేదు కదా! ఇవి మందులు కాదు, జిగురు తయారయ్యే ప్రొడక్ట్ కాబట్టి నేను మొత్తం విన్నాను" అని మా పాప చెప్పిన కారణంగా నేను ఆ రోజు ఆ ప్రొడక్ట్ గ్లూకోజమైన్ కాల్షియం ఈ 2 ప్రొడక్ట్‌లు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తీసుకొని స్టార్టింగ్‌లోనే చెప్పారు. మోకాళ్ళ నొప్పులకి వాడే క్రమంలో జిగురు తయారయ్యేటప్పుడు పెయిన్స్ ఒస్తాయి. మీరు పెయిన్స్ ఒస్తేనే అది పనిచేస్తున్నట్టు కూడా అర్థం అని నాకు ఇచ్చినటువంటి సార్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆ విధంగానే ఎంత పెయిన్స్ అంటే వారం నుంచి 20 రోజుల వరకు నేను భరించలేని పెయిన్స్ అయితే వచ్చాయి. కాళ్ళు వాపులొచ్చాయి. దానికి మధ్యలో మీరు భరించలేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోమని చెప్పారు. కానీ నేను వేసుకోలేదు ఫ్రెండ్స్. అలాగే ఓపికగా ఇంటి దగ్గరుంటూ ఈ ప్రొడక్ట్ వాడుతూ 20 డేస్ అయ్యింది ఫ్రెండ్స్. ఆ తర్వాత నాకున్నటువంటి ఏదైతే ప్రాబ్లమ్ ఉందో మోకాళ్ళ నొప్పులు నెమ్మదిగా తగ్గుకుంటూ కాళ్ళు వాపు తగ్గి చాలా తేలికయ్యి అప్పుడు నమ్మకం కలిగింది. ఈ ప్రొడక్ట్ వాడితే మంచి రిజల్ట్ ఉంది అని అర్థమైపోయింది నాకు. పూర్తిగా 6 నెలలు వాడాను. మంచి రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా నాకున్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ మీరు చెప్తే నమ్మరు ఫ్రెండ్స్. గ్యాస్ట్రిక్ వలన నేను 4 సంవత్సరాలు ఎన్‌వి కానీ, మసాలా ఫుడ్ గానీ, పప్పులు కానీ తింటే నిజంగా ఒట్టు ఫ్రెండ్స్. ఎందుకంటే మజ్జిగన్నం, పెరుగన్నం ఇలా చారన్నం ఇలాగే గడిపేసాను తప్ప నేను ఇలాంటి ఫుడ్ తినలేకపోయేదాన్ని. ఎక్కడ కడుపు మంట, కడుపు నొప్పి, ఎగురుపోస నొప్పి ఇలా వచ్చేసేది. కానీ మన అలోవెరా అనే ప్రొడక్ట్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు చెప్తే నమ్మరు. ఇప్పటికీ కూడా నాకు పరగడుపున టాబ్లెట్ వేయాల్సిన అవసరం కూడా నాకు పడలేదు ఫ్రెండ్స్. ఒక్కటి ఆలోచించండి. అంటే గ్యాస్ట్రిక్ వల్ల ఎంత సఫర్ అయ్యానో అలోవెరా అనే ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల నాకు ఈ రోజుకి పరగడుపున టాబ్లెట్ వేయాల్సిన అవసరం ఈ 3, 4 ఇయర్స్ నుంచి పడలేదంటే ఎంత అద్భుతమైన ప్రొడక్ట్. ఇంత అద్భుతమైన ప్రొడక్ట్‌ని అందించినటువంటి మన కంపెనీ ఎండీ మిస్టర్ గౌతమ్ వాలీ గారికి నా తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నాకు బ్యాక్ పెయిన్ రావడంతో బండి నడపొద్దన్నారు డాక్టర్స్. అప్పుడు మళ్ళీ నేను కొలాజన్, గ్లూకోజమైన్, కాల్షియం ఈ 3 ప్రొడక్ట్‌లు యూజ్ చేశాను ఫ్రెండ్స్. మెడిసిన్‌కైతే వెళ్ళాను. డాక్టర్ గారి దగ్గరికి వెళితే బెల్ట్ రాశారు. బండి నడపొద్దన్నారు. కానీ 20 డేస్ నేను ఈ ప్రొడక్ట్ యూజ్ చేశాను. గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజన్. ఈ 3 ప్రొడక్ట్‌లు యూజ్ చేసేసరికి నాకు 20 డేస్ తర్వాత మళ్ళీ నేను యథావిధిగా నేను బండి ప్రయాణం చేయడం జరిగింది. బండి ప్రయాణం అంటే ఫ్రెండ్స్ నేనెలా చేసేదాన్నంటే ఫీల్డ్ వర్క్ మార్నింగు 6కి, 7కి బయలుదేరితే నైట్ మళ్ళీ 9, 10, 11, 12 ఆ టైం వరకు కూడా నేను రోజుకి 200-300 కిలోమీటర్లైనా సరే సింగిల్‌గా నేను లేదా మా వదిన గారు కలిసి బండి ప్రయాణం చేయడం జరిగేది. నేనే ఓన్ డ్రైవింగ్‌తో. అంటే అంత ఇష్టము. ప్లస్ నాకు కష్టం అనిపించేది కాదు. ఎందుకు అంటే నాకు వెస్టీజ్ అంటే చాలా ఇష్టం.
వెస్టీజ్ లో సక్సెస్ అవుతాననే నా నమ్మకం నాకు 100కి 200% ఉంది కాబట్టి నేను ఏ రోజైతే 1,00,000కు పైగా ఇన్కమ్ తీసుకుంటానో అదే రోజు నాకు ఇన్కమ్ వచ్చినట్టు ఫీల్ అయ్యేదాన్నే తప్ప ఈ లోపల వచ్చే ఇన్కమ్ అంతా కూడా నాకు ఖర్చులకనే అనుకునేదాన్ని. 9వ తారీఖున ఇన్కమ్ వస్తది అనగానే నాకెప్పుడు చూడను ఫ్రెండ్స్. ఎందుకు అంటే నేను చేసిన దానికి బాలి గారు ఖచ్చితంగా ఇస్తారు. ఆ ఇన్కమ్ నా ఖర్చులకు ఉపయోగపడతాయే తప్ప నన్ను ఆదాయం సంపాదించుకోవడానికైతే కాదు. ట్రైనింగ్ పీరియడ్‌లో కొన్ని ఖర్చులకి నాకు బాలి గారు ఇస్తున్నారు అనే ఫీల్ అవుతూ నేను వర్క్ చేస్తూ ఉండేదాన్ని. అలా నేను ఆహ్, హ్మ్, నాకున్నటువంటి బ్యాక్ పెయిన్ తగ్గించుకున్నాను ఫ్రెండ్స్. అలాగే నాకొక లేడీస్ ప్రాబ్లమ్ ఉండేదండి. అంటే అందరూ లేడీస్ ఉన్నారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి నాకు వైట్ డిశ్చార్జ్ అయ్యేది. దానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఏంటసలు ఇంత ప్రాబ్లమా? లేడీ డాక్టర్ గారి దగ్గరికెళ్తే ఎక్కువ శాతం ఆపరేషన్ అంటున్నారు కదా! అలాగని చెప్పేసి నేను 3 ఇయర్స్ చూపించుకోలేదండి. వెళ్ళలేదు హాస్పిటల్‌కి. కానీ నాకు శతావరి యూజ్ చేశాను. శతావరి యూజ్ చేసి 2 మంత్స్ తర్వాత నాకు పీరియడ్స్‌లో ప్రాబ్లమ్ అయితే శతావరి వల్ల క్యూర్ అయింది. కానీ నాకున్న ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ మాత్రం క్రాన్‌బెర్రీ అనే ప్రొడక్టు మీరు చెప్తే నమ్మరు ఫ్రెండ్స్. నాకెంత ఇష్టమంటే ఆ ప్రొడక్టు 20 డేస్ వాడానంతే. 20 డేస్ అంటే బాటిల్ పూర్తిగా కూడా అవ్వలేదు. ఈ క్రాన్‌బెర్రీ, శతావరి కలిపి యూజ్ చేశాను ఫ్రెండ్స్. నాకు ఈ 3 ఇయర్స్‌లో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్ నాకు అంటే నాలో నేనే చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. దీనికి ఆపరేషన్ అంటారా? లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్ అయిపోతుందా? నా లోపల ఏమన్నా అవుతుందా? ఇలా టెన్షన్ పడుతూ ఉండేదాన్ని. ఇలాంటి జూమ్ మీటింగ్‌లు లేకపోవడం, ఇలాంటి అవేర్‌నెస్ లేకపోవడం వల్ల నాకు అంత అవగాహన నాకు కాదు. అందరికి అలాగే ఉండేదేమో అని నాకనిపించింది. అలా నాకు ఈ 2 ప్రొడక్ట్‌లు యూజ్ చేసేసరికి ఫ్రెండ్స్ చాలా వండర్‌ఫుల్ రిజల్ట్ వచ్చింది. నేను ఆ తర్వాత మనం ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఏం చెప్తాం ఫ్రెండ్స్? 3-6 మంత్స్ కోర్స్‌లా యూజ్ చేయండి అని చెప్తాం. కానీ అదృష్టం కొలిది ఒక బాటిల్ యూజ్ చేసేసరికి మళ్ళీ ఆ ప్రాబ్లమ్ నాకు ఇప్పటికి కూడా రిపీట్ కాలేదు. అంటే ఎంత గ్రేట్ దాన్ని బట్టే నాకు అర్థమైంది. అలాగే నాకున్నటువంటి హెడేక్ విపరీతంగా ఉండేదండి. దానికి కూడా మన హెయిర్ ఆయిల్ అంటే నాకెంత ఇష్టం అంటే నేను రోజు కూడా నైట్ వచ్చిన వెంటనే హెయిర్ ఆయిల్ రాసుకొని పడుకుంటాను. అంటే ఎంత బాగా నిద్ర పడతదంటే 5 నిమిషాల్లో రిలీఫ్ ఇచ్చేస్తది ఫ్రెండ్స్. అలా హెయిర్ ఆయిల్ రాసుకుంటూ మన స్పిరులినా వాడతాను ఫ్రెండ్స్. ఆ రెండిట్ల వల్ల నాకున్నటువంటి హెడేక్ అయితే చాలా అద్భుతంగా తగ్గింది. ఇలా నా హెల్త్ ప్రాబ్లమ్ వాడుకొని నాకు మంచి రిజల్ట్ రావడం జరిగింది. అలాగే మా ఇంట్లోనే మా ఆయన గారికి విపరీతమైన గ్యాస్ట్రిక్ ఉండేది. అదేదో సోడా, కార్క్ సోడా ఏదో అంటే అనేవారు. ఇంక భోంచేసిన వెంటనే ఆ సోడా తాగితే కానీ ఉండలేకపోయేవారు. అలాంటిది ఈరోజు మా ఆయన గారికి అలోవెరా ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల, ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల ఈరోజు చాలా అద్భుతమైన రిజల్ట్ ఇప్పటికి కూడా నా హస్బెండ్‌కనేది అస్సలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే లేదు ఫ్రెండ్స్. అలాగే మా మామయ్య గారికి మోకాళ్ళ నొప్పులండి. మా ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ 72 ఏళ్ళు. ఆయనకి కూడా కొలాజెన్, అలాగే గ్లూకోజమైన్, కొలెస్ట్రాల్ ఈ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా మామయ్య గారికి 75 ఏళ్ళు పైనుంటాయి ఫ్రెండ్స్. కావిడి బద్దతో కుడుతు పట్టుకొని కూడా చేలోకి వెళ్తారు. అంటే ఈ రోజు కూడా ఇప్పుడు స్టిల్ నేను మా ఇంటి దగ్గర నుంచే వచ్చాను ఫ్రెండ్స్. వచ్చి కూడా మా మామయ్య గారిని అడిగితే నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. అలాగని చెప్పేసి అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మా అత్తయ్య గారికి ఫిట్స్ ఉండేది. నోని, స్పిరులినా యూజ్ చేస్తున్నారు మా అత్తయ్య గారు. మన కుకింగ్ ఆయిల్, మన ఇంట్లో ప్రొడక్ట్‌లన్నీ కూడా వాడతారు ఫ్రెండ్స్. ఈరోజు మా అత్తయ్య గారికి మా ఆయన గారు అంటే మా ఆయన గారు కడుపున పడ్డటప్పుడు ఉండే ఫిట్స్ ఈ రోజుకి కూడా ఫిట్స్ అనేది మా అత్తయ్య గారికి వెస్టీజ్ ప్రొడక్ట్ ఈ 2 వాడటం వల్ల ఫిట్స్ అనేది రావడం లేదు. అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మా ఫ్యామిలీ హాస్పిటల్ మెట్టెక్కకుండా కాపాడడానికి నాకు ఈ కంపెనీని పరిచయం చేసినటువంటి నా అప్లయన్స్‌కి నిజంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. చాలా చాలా హార్ట్‌ఫుల్‌గా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒక అద్భుతం అండి. ఈ రోజు వెస్టీజ్‌లో ఉన్న ప్రతి లీడరు కూడా ఆహ్, వాళ్ళకి కానీ, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్ ఒక వండర్ క్రియేట్ అయితేనే అంటే దానివల్ల సొల్యూషన్ దొరికితేనే ఈరోజు వెస్టీజ్ అనే సిస్టమ్‌లోకి రావడం జరుగుతుంది. అంటే చూడండి ఫ్రెండ్స్, నేను వర్క్ స్టార్ట్ చేసి మాకు చేసేటప్పుడు జూమ్ మీటింగ్స్ లేవు ఫ్రెండ్స్. అలాగే దగ్గరలో వీక్లీ మీటింగ్స్ లేవు. అలాగే
లక్ష్మీ మేడం గారిలాగా, లేకపోతే అనంతలక్ష్మి మేడం గారిలాగా, లేదు అంటే కనక మహాలక్ష్మి మేడం గారిలాగా, లేదంటే సపోజ్ నేననుకోండి నాకులాగా కారు తీసుకొని లక్షకు పైబడి ఇన్కమ్ తీసుకునే లేడీస్ కానీ, అలాగే జెంట్స్‌ని చూపిందామన్న ఎక్కడో సునీల్ కుమార్ సాహు సార్ ఉండేవారు. ఎక్కడో డాక్టర్ దొరబాబు గారు ఉండేవారు. ఇలా ఎక్కడో ఉండేవారు తప్ప, మన మధ్యలో చూపించుకోవడానికి కూడా ఇన్కమ్ తీసుకున్న లీడర్స్ కూడా మేము చేస్తున్నటప్పుడు చాలా తక్కువగా కనిపించేవారు. కానీ ప్రెజెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ ఈరోజు చూడండి, ప్రతి 20, 30 కిలోమీటర్లకి దగ్గరలో స్టాక్ పాయింట్ ఉంటుంది. ఆ స్టాక్ పాయింట్‌లో ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు లీడర్స్ ఉంటున్నారు. అలాగే ఆ ఏరియాలో వీక్లీ మీటింగ్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే వన్ డే వర్క్‌షాపులు జరుగుతున్నాయి. సీఎన్‌టీలు జరుగుతున్నాయి. అలాగే బూట్ క్యాంప్స్ జరుగుతున్నాయి. లేడీస్ మీటింగ్ మన లక్ష్మీ మేడం గారు ప్రతి బుధవారం కూడా వైజాగ్‌లో మీటింగ్ పెడుతున్నారు. అలాగే వారం ప్రతి సండే మీటింగ్ వీటన్నిటిని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఒకటే మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. ఈరోజు వెస్టీజ్‌లోకి వచ్చిన తర్వాత వెంటనే డబ్బులొచ్చేయాలి అనుకోవడం నిజంగా పొరపాటు. అంటే చూడండి, మనము చదువుతూ ఉన్న క్రమంలో ఒక 15-20 సంవత్సరాలు చదువుతాం. చదివిన తర్వాత ఉద్యోగం వస్తదా అంటే వెంటనే రాదు కదా! రాదు. ఒకవేళ వచ్చింది అనుకుందాము. ఎంతొస్తది? 10,000, 20,000, 30,000 మహా అయితే. అంతకు మించి అయితే రాదు కదండీ! అలాంటప్పుడు వెస్టీజ్‌లోకి వచ్చిన వెంటనే కూడా డబ్బులు ఈ నెలంతా వర్క్ చేశాను, డబ్బులు రాలేదు. 6 నెలల నుంచి వెస్టీజ్‌లో ఉన్నాను, డబ్బులు రాలేదు. సంవత్సరం అయింది, డబ్బులు రాలేదు. ఎలా వస్తాయి ఫ్రెండ్స్? ఈ సంవత్సరం మనం నేర్చుకోవడానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. నేర్చుకున్న తర్వాత మనము నేర్పించడానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఆ తర్వాత సంపాదన అనేది మొదలవుతుంది. అసలు మనం నేర్చుకోకుండా ఎవరికి నేర్పిస్తాము? అసలు మన ఫీల్డ్ వర్క్‌కెళ్తే ఎలా వర్కౌట్ అవుతది? ఒకటి ఆలోచించండి. ఒకటి మేము వర్క్ చేస్తున్న క్రమంలో నాకనిపిస్తది ఇప్పుడు కూడా. అప్పట్లో సునీల్ కుమార్ సాహు సార్ వాళ్ళు కూడా ముళ్ళబాట నడిచారు. వాళ్ళు చేస్తున్నంత హార్డ్ వర్క్ మేము చేయలేదేమో అని నాకనిపించేది. మేము చేస్తున్నంత హార్డ్ వర్క్ ఇప్పుడున్న వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా పడలేదు. నేను చేస్తున్న క్రమంలో నా గురించి నేను చెప్పాలి అంటే చూడండి ఫ్రెండ్స్, నాతో ఫస్ట్ నేను జాయిన్ అయినేటప్పుడు తుని ఆఫీసులో ఒకే ఒక లేడీ కనిపించేవారండి. సత్య మేడం కనిపించేవారు. అంతే. ఇంకెవ్వరు కూడా లేడీస్ లేరండి. కానీ ఈరోజు లేడీస్ ఎక్కువగా 100కి 75% లేడీస్ ఉంటున్నారు. అంటే అప్పట్లో నేను అనుకునేదాన్ని ఎక్కడికి వెళ్ళినా అందరూ జెంట్స్ వెళ్తున్నారు. నేను నాకు తోడు మా వదిన గారు. అంటే మేమిద్దరమే ఉండేవాళ్ళం. ఏంటసలు ఈ లేడీస్‌కి అవుతదా? అవ్వదా? అసలు లేడీస్ చేయగలరా? లేదా? హాల్ అంతా జెంట్స్ ఉంటున్నారు. ఎక్కడో మూలన మేము ఉండవలసొస్తుంది అని నేను అనుకునేదాన్ని. కానీ రాను రాను మా వదిన గారు నేను కూడా తనకి హోటల్ ఉండేదండి. నాకు ఉండే ఫస్ట్ లైను మా వదిన గారు. ప్రెజెంట్ డైమండ్ డైరెక్టర్‌గా ఉన్నారండి ఆ మేడము. ఆహ్, ఆ మేడము ఒక హోటల్ నడిపేవారు. హోటల్ పని అయ్యి 10, 11 గంటలకు హోటల్ అయితే, ఆ తర్వాత తను నేను ఫీల్డ్‌కి బయలుదేరి రాత్రి 10, 11 గంటలకు వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్. ఎంత దూరం అంటే ఒక సబ్బు, ఒక పేస్టు, ఒక సర్ఫు ఇవ్వాలైనా 200 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు బండి మీద ప్రయాణం చేసేవాళ్ళం. అంత కష్టమయ్యేది. తెలిసేది కాదు. ఎంఆర్‌పీకి కూడా ఇచ్చేవాళ్ళం కాదు. డీపీ రేట్‌కి ఇచ్చేవాళ్ళం. మాకంత అవగాహన లేదు. వీఐపీ మీటింగ్‌కి వెళ్ళలేదు. వీఐపీ మీటింగ్‌కి వెళ్తే మన నందకిషోర్ గారు చెప్తారు. అమ్మ మీరు 7 స్టెప్స్, 7 మిస్టేక్స్ అలాగని చెప్పేసి మన నందకిషోర్ గారు చెప్తూ ఉంటారు. మీరు ప్రొడక్ట్‌ని సేల్ చేయండి. సేల్ చేసేటప్పుడు మీకు చార్జెస్ ఉంటాయి. ఎక్కడికైనా మీటింగ్స్‌కి వెళ్ళేటప్పుడు ఖర్చులకు ఉపయోగపడతాయి. లేదా మీ ఇంటికి వెళ్ళేటప్పుడు మీ పిల్లలకి ఫ్రూట్సో ఏవో తీసుకెళ్ళడానికి అవసరం పడతది అని ఎంఆర్‌పీకి ఇవ్వడం వల్ల మీకు ఈ విధంగా యూజ్ ఉంటది. కొంత ప్రొడక్ట్‌ని మీరు సేల్ కూడా చేసుకోవడం వల్ల కూడా మీకు బెనిఫిట్ ఖాతాదారులు పెరుగుతారు అని మన నందకిషోర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య నేను వీఐపీ మీటింగ్‌కి అటెండ్ అవ్వడం వల్ల తెలిసింది. కానీ మాకప్పుడు అది తెలియకపోవడంతో మా వదిన గారు నేను ఆ విధంగా ఫీల్డ్ వర్క్ చేసి ఎంత దూరమో వెళ్ళి లాస్ట్‌కి ఏదోలాగా కరోనాకు ముందు బ్రాంచ్ కంప్లీట్ చేసుకున్నానండి. బ్రాంచ్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక, ఆ తర్వాత మళ్ళీ కరోనా ఎంటర్ అయిపోయింది.
ఏదోలాగా వదిన గారిని బ్రాంజ్ చేసి నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. అంటే బ్రాంజ్ అయ్యేటప్పుడు నా ఇన్‌కమ్ వచ్చి 5,000. 5,000 నుంచి 10,000కి వెళ్ళింది. 10,000 నుంచి నేను గోల్డ్ స్టార్ కంప్లీట్ చేసుకున్నాను కరోనా టైంలో. అంటే కరోనా టైంలో కూడా ఇంటి దగ్గర ఉండకుండా ఫీల్డ్ వర్క్ చేసేదాన్ని. ఫీల్డ్ వర్క్ చేశాను అంటే దాని ధైర్యం ఏంటి అంటే మన సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల మాత్రమే. అంటే ఎంత దూరం వెళ్ళినా కరోనా మేము ఎళ్ళొచ్చేసి మధ్య దారిలో వాళ్ళే ఫోన్ చేసి చెప్పేవారు ఫ్రెండ్స్. మేడం మీరొచ్చారు కదండీ! వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కరోనా ఉందండి. పాజిటివ్ వచ్చింది మేడం అని చెప్తూ ఉంటే అవునా! మాకు టెన్షన్. అంటే ఏమి ఏం పర్లేదు మన వెస్టేజ్ ప్రొడక్ట్ వాడుతున్నాం కదా! మనకి ఇబ్బందేమీ లేదు అని నేను చాలా ధీమాగా ఓకేనా ఫ్రెండ్స్. అలా నేను ఫీల్డ్ వర్క్ చేస్తూ కరోనా టైంలో స్టార్ కంప్లీట్ చేసుకొని 3 మంత్స్ అయిన తర్వాత ఇంకొక 2 మంత్స్ అయిందండి. అంటే స్టార్ అయ్యి 5దో నెలలోనే ఏప్రిల్ 10వ తారీఖున నేను డిజైర్ కార్ తీసుకోవడం జరిగింది. మేడం తీసుకున్నారండి. తర్వాత నేను తీసుకున్నాను రెండో నెలలోనే. కారు తీసుకొని ఇద్దరు లేడీస్ కార్ తీసుకునేసరికి అప్పటి వరకు నా చెక్కొచ్చి 12,000, 13,000, 15,000, 20, 25 అంతవరకు మాత్రమే ఉండేది ఫ్రెండ్స్. ఎప్పుడైతే కారు తీసుకొని స్టార్ అయ్యే వరకు ఫ్రెండ్స్ నా ఐడీలో ఒక్కరు కూడా ఒక పీవీ కూడా కొట్టించడం అనేది జరిగేది కాదు. నా ఓన్‌గానే చేసేదాన్ని. ఎప్పుడైతే కార్ తీసుకున్నానో నా బిజినెస్ చాలా అంటే అంతవరకు నాకు టైం లీడర్స్ కూడా కారుని చూసి కనెక్ట్ అయ్యి బిజినెస్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత కారు తీసుకున్న మూడో నెలలోనే నా చెక్కు 57,000కి వెళ్ళిందండి. అంటే 20,000, 15,000 నుంచి ఉన్న చెక్కు 3 నెలల్లోనే 57,000కి వెళ్ళడం అంటే గ్రేటే కదా ఫ్రెండ్స్. అలా నేను చెక్కు తీసుకున్నానండి. చెక్ తీసుకున్న తర్వాత నెమ్మది నెమ్మదిగా కార్‌లోనే జర్నీ అంటే కారొచ్చే ముందే నేను డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకున్నాను. కారొచ్చే ముందు నెలలోనే నేను డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను. కారొచ్చిన డే నుంచి కూడా నేనే సొంతంగా కార్ డ్రైవ్ చేయడం ఎంత ఎంజాయ్‌గా ఉంటది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. జెంట్స్ కార్ నడుపుతున్నారంటే అందులో కిక్ ఉండదేమో కానీ, ఎక్కడికైనా ఫీల్డ్ వర్క్ కానీ, లేదా మీటింగులు కానీ ఒక లేడీగా మనమే కారేసుకొని వెళ్తే ఎంత ఎంజాయ్‌గా ఉంటది. అంటే ఏంటి లేడీస్ కారేసుకొనొస్తున్నారా అని మా చుట్టుపక్కల ఏరియాలో లేడీగా కార్‌లో నేను తిరుగుతూ ఉంటే చాలా అద్భుతంగా, విచిత్రంగా చూసేవారు ఫ్రెండ్స్. అలా నా చెక్కొచ్చి ఆహ్, 50,000-70,000, 70,000 నుంచి 80,000 ఆ తర్వాత 99,000 రీసెంట్‌గా నాకిప్పుడు క్రౌన్ అయిన తర్వాత నాకు ఈ మధ్య ఈ నెల అంటే పోయిన నెల చెక్కొచ్చి ఈ నెల మీకు ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను. రూ. 1,11,646 ప్రెజెంట్ తీసుకోవడం జరిగింది. అంటే చూడండి ఫ్రెండ్స్ రూ. 1,00,000 రావడం నేను అనుకునేదాన్ని మా అప్లయన్స్‌కి వస్తూ ఉన్నటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అబ్బా! ఏంటో ఎగిరి గంతేసేదాన్ని డాక్టర్ గారి చెక్ గాని, లేదా సాహు సార్ చెక్కులు గాని ఇలా వస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించేది. అంటే ఏంటమ్మా! ఏంటి నీకొచ్చినంత హ్యాపీగా ఉందని మా పిల్లలు అడుగుతుంటే, అవును కదా! మన అప్లయన్స్‌కొస్తే మనకి వస్తది. వచ్చింది అంటే మనకొచ్చినంత ఫీల్ నాకనిపించదు ఫ్రెండ్స్. అలా ఈరోజు నా చెక్కుని చూసి నా లైఫ్ లైన్స్ నిజంగా చాలా అద్భుతమైన లీడర్స్ అండి. ఒకటి మా వదిన గారండి. రెండో లైన్ వచ్చి మా పాప. అంటే బీటెక్ కంప్లీట్ చేసుకొని డైమండ్ డైరెక్టర్‌గా ఆ పాప కూడా 40 నుంచి 50,000 వరకు మా అమ్మాయి కూడా తీసుకోవడం జరుగుతుంది. మా పాప కూడా కార్ తీసుకోవడం జరిగింది. అలాగే మా వదిన గారు కారు తీసుకున్నారు. నిజంగా ఒక హోటల్ నడిపే వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి. ఏమీ చదువుకోలేకుండా చిన్న హోటల్ పెట్టుకొని రోజుకి రూ. 200-300 లాభం వచ్చేదండి ఆ హోటల్‌లో. అలాంటి వ్యక్తి ఈరోజు వెస్టీజ్ కంపెనీ ద్వారాగా రూ. 64,700 తీసుకోవడం అంటే ఎంత అద్భుతం ఫ్రెండ్స్. అంటే ఏమీ చదువుకోలేనటువంటి ఒక లేడీ వల్ల అయ్యింది.
చదువుతో కూడా సంబంధం లేదు అంటే ఇంత గొప్ప ఆపర్చునిటీ ఈ జన్మకి మనకి కల్పించిన మన గౌతమ్ బాలి గారికి నా తరపున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఆ వదిన గారు అంత చెక్ తీసుకోవడమే కాదు ఫ్రెండ్స్, కారు కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్. మ్యాగ్నెట్ కార్ తీసుకున్నారు. అలాగే తన కారు తీసుకోవడమే కాకుండా తన డౌన్ లో గీతా మేడం అలాగని చెప్పేసి తను కూడా స్టార్ డైరెక్టర్ అయ్యి నెలకి 40,000 ఇన్కమ్ తీసుకుంటూ తను కూడా బెలూనో కారు తీసుకున్నారు. అంటే చూడండి ఫ్రెండ్స్, నేను తీసుకోవడమే కాకుండా నా టీంలో 3 లీడర్స్ లేడీస్ కార్ తీసుకోవడం జరిగింది. అంటే చాలా అద్భుతం అండి. ఇలా నా రెడ్ లైన్ నుంచి 3 కార్లు తీసుకున్నారు. మరొక లైన్ వచ్చి మా అబ్బాయి లైన్ అండి. అందులో ఒక లేడీ లెజెండ్ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే శ్యామలా మేడం. ఒకప్పుడు టీచర్ గా చేస్తూ ఇప్పుడు వెస్టీజే ఊపిరి, వెస్టీజే నా ప్రాణం అలాగని చెప్పి డైరెక్టర్ నుంచి మంత్ గోల్డ్‌కి వచ్చారు. గోల్డ్‌కి వచ్చి తను ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ ని కూడా రిజైన్ చేసి ప్రెజెంట్ ఈ మంత్ స్టార్ కంప్లీట్ చేసుకోవాలి అనే గోల్ తో చాలా అద్భుతంగా బైక్ కూడా తీసుకోవడం జరిగింది శ్యామలా మేడం. బైక్ తీసుకొని అసలు ఇంతకు ముందు బైక్ గాని, సైకిల్ గాని అలవాటే లేనటువంటి వ్యక్తి వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ తో బండి నేర్చుకొని ఈ రోజు సింగిల్ గా తన టీం ని కూడా ఎక్కించుకొని ఆ బైక్ లో చాలా అద్భుతంగా ఫీల్డ్ వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళ అప్లైన్ అనేటువంటి రామకృష్ణ సార్ నిజంగా ఆ సార్ ఒకటే అంటూ ఉంటారు, మేడం మీ ఎల్ఓపికి ఇంకా ఎన్ని పాయింట్స్ తక్కువ వచ్చాయి మేడం, చేసేస్తాను మేడం, అయిపోతుంది మేడం, ఇలా అంటుంటే నాలో నాకే నవ్వొస్తుంది ఫ్రెండ్స్. అంటే నాకు ఎల్ఓపి ఇవ్వడానికి నా యొక్క లైఫ్ లైన్స్ వాళ్ళే చూసుకొని నేను చేసేస్తాను మేడం అని చెప్తుంటే ఇంత అసలు వెస్టేజ్ సిస్టమ్ ఎంత గొప్ప అద్భుతంగా తయారు చేస్తుంది మనందరినీ. ఇంత గొప్ప లీడర్స్ ఇచ్చినందుకు యూనివర్స్ కి నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇలా నా 3 లైన్స్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇంకొక లైన్ అంటే చాలా మంది మేడం వస్తున్నారు ఆగిపోతున్నారు, వస్తున్నారు ఆగిపోతున్నారు, ఏంటి మేడం పరిస్థితి అని చాలా మంది ఇతను చేస్తేనండి చాలా బాగుందండి, ఇతను వస్తే ఇంక ఇరగదీసేస్తారండి ఇలా అంటూ ఉంటాం కదండి. ఆ క్రమంలో నా టీంలో కూడా ఒక వ్యక్తి వచ్చారు, నన్ను డైమండ్ చేశారు, క్రౌన్ చేశారు. ఆ వ్యక్తి ప్రెజెంట్ ఆగిపోయారు. కానీ ఆ ఆ డౌన్ లో ఎక్కడో చివరిని ఒక మనిషి దొరికారండి. ఆయనే సురేష్ గారు. అంటే నాకు రాజమండ్రి అండి. నిజంగా చెప్పాలంటే జెంట్స్ లో ఎంత వినయ విధేయతలు ఉన్న వ్యక్తి దొరుకుతారా అసలు? అసలు ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కూడా ఉంటారా అని నాకు చాలా చాలా సార్లు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తదండి ఆ సార్‌ని చూస్తే. అంత గొప్పగా ఈ రోజు వర్క్ చేస్తూ తను చేస్తున్న జాబ్ కూడా మానేసి సార్‌కి 4 ఆడపిల్లలు. నా పిల్లలకి మంచి భవిష్యత్తు, భరోసా ఏదైనా ఉంది అంటే మేడం నాకు వెస్టీజే నా ఊపిరి మేడం. వెస్టీజే నా ప్రాణం. ఏది ఏమైనా సరే మేడం మీకు మంచి మీకు, మాకు అందరికి భవిష్యత్తునిచ్చేది వెస్టీజే మేడం అలాగని చెప్పి చాలా అద్భుతంగా కూడా రాజమండ్రిలో బిజినెస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక లైన్ అండి. ఆ వ్యక్తి వచ్చారు, గోల్డ్ వరకు అయ్యారు, ప్రెజెంట్ ఆగారు. అంటే వాళ్ళు ఎంత వరకు రావాలో అంతవరకే వస్తారండి. సపోజ్ చూడండి ఫ్రెండ్స్, ఒక ఉదాహరణకి చిన్న కథ అండి. అంటే ఏం కాదు, 2 కుండలు ఉన్నాయండి. ఒక కుండ పగిలిన కుండ, ఒక కుండ పగలని కుండ. ఒక కుండ పగిలిన కుండ, ఒక పగలని కుండ. అంటే పగిలిన కుండని పగలని కుండ అంటదట, నువ్వు పగిలిపోయావు, ఇంకా నువ్వు చెత్త కుప్పకే అంకితం, నేనే హీరోని అలాగని చెప్పి పగిలిన కుండని అంటదట. అప్పుడు అవునా సరే ఓకే అని తను కూల్ గా ఉంటది. ఉన్న తర్వాత ఆ పగిలిన కుండని మన లక్ష్మీ మేడం లాంటి ఒక మేడం వచ్చి ఆ కుండని ఒక పూల కుండీగా మార్చి అందులో ఒక అద్భుతమైన మొక్కనేసి ఆ మొక్కకి ఈ పగలని కుండతోనే ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంటారు. అప్పుడు ఆ పగిలిన కుండ అంటదట, చూసావా నేను చెత్త కుండీకి అన్నాను కదా, అన్నావు కదా, ఇప్పుడు ఎవరికి ఉపయోగపడుతున్నారు అని అడుగుతుందట. అవునా కదా ఫ్రెండ్స్? అంటే ఎవరు ఎప్పుడు
ఎక్కడ ఏ విధంగా ఎంత వరకు ఉపయోగపడాలో అంతవరకు మాత్రమే ఉపయోగపడతారు ఫ్రెండ్స్. మనతో రావడానికి రెడీగా ఉన్న వాళ్ళకి మనం చెయ్యిద్దాం. లేదు వాళ్ళకి ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా ఇప్పుడు ప్రెజెంట్ ఖాళీ లేదు, లేదా కొంత టైం తర్వాత చేస్తానంటున్నారు. ఓకే. వాళ్ళని మనం ఏమనొద్దు. వాళ్ళతో ఓకే మీకు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండి సపోర్ట్ చేయమంటే నా యొక్క సపోర్ట్ 100% ఉంటుంది అని చెప్పి మనం మిగతా వాళ్ళతో మనం ప్రయాణం చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే అలాగే ఆలోచిస్తానండి. ఏదైనా అంటే ఎవరైతే రెడీగా చేయడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వెళ్తే గనక మంచి రిజల్ట్ అనేది వస్తది. అలా నేను 6 లైన్స్ నుంచి కూడా క్రౌన్ కంప్లీట్ చేసుకొని ప్రెజెంట్ 4 ఎల్ఓబిలతో 1,00,000+ ఇన్‌కమ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్‌తో ఈ రోజు 4 ఎల్ఓబిలు తీసుకుంటున్నానన్నా, లేదు అనుకుంటే మన టీమ్ ఇంత అద్భుతంగా జరుగుతుందా అన్నా, నిజంగా చెప్పాలి అంటే జూమ్‌ని పెట్టినటువంటి సునీల్ కుమార్ సాహు సార్‌కి, అలాగే జూమ్‌ని నిర్వహిస్తున్నటువంటి పీవీఆర్ మహేష్ గారికి, అలాగే పీవీ లక్ష్మీ మేడం గారికి మార్నింగ్ జూము, అలాగే నైట్ వచ్చేసరికి ప్రతి లక్షవారం, శుక్రవారం మనందరి దేవత లక్ష్మీ మేడం గారికి నా తరపున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారు అంటే కొంతమంది సపోర్ట్ ఉంటేనే మనము చేయగలుగుతాము. ఇలాంటి ఇన్‌కమ్ అనేది పొందగలుగుతాం ఫ్రెండ్స్. ఆ విధంగా చేశాను కాబట్టే ఈరోజు నిజంగా ఈరోజు నాకు డిజైర్ కారు కనపడుతుంది. నేను నడిపే జర్నీ తెలుస్తుంది. నేను తీసుకునే చెక్కు కనపడుతుంది. కానీ ఆ చెక్కుకు ముందు 4 ఇయర్స్ నేను పడ్డ స్ట్రగుల్, నేను పడ్డటువంటి ఎన్నో రోజులు మన లక్ష్మీ మేడం చెప్తూ ఉంటారు. ఎన్నో రోజులు నిద్రలేని రోజులుంటాయి. నాకు ఎన్నో రోజులు బాధ అనిపించినప్పుడు నాకు నేనే తలుపేసుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. సక్సెస్ ఎప్పటికొస్తది? ఎప్పటికొస్తది? ఏంటి అసలు నా లైఫ్ ఏంటి? నేను ఇదే వెస్టీజ్‌లో నేను సక్సెస్ అవ్వడానికి నేను ఏదైతే ఉన్న ఊరుందో ఆ ఊరు నుంచి 20 కిలోమీటర్లు దూరంగా వచ్చి ఒక రూమ్ తీసుకొని మా పిల్లలు మేము ఈ వెస్టీజ్ అనే లైఫ్‌లో జర్నీలో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మా ఊర్లో సిగ్నల్ ఉండదు. అక్కడ వెళ్ళడానికి చాలా లాంగు అన్న ఉద్దేశంతో నా భర్త సపోర్ట్‌తో, మా అత్తయ్య, మామయ్య సపోర్ట్‌తో నేను, మా పాప, మా బాబు ఈరోజు ఒక రూమ్ తీసుకొని దానికొక 7,000 రెంట్ పే చేస్తూ ఈరోజు మా పాప డైమండ్ డైరెక్టర్, మా బాబు సిల్వర్ డైరెక్టర్‌గా 20,000 నేను 1,00,000+ ఇన్‌కమ్ తీసుకుంటున్నాము అంటే నిజంగా నా పిల్లలైతే మాత్రం చాలా చాలా సపోర్ట్ చేస్తారండి. ఎంత సపోర్ట్ అంటే ఈరోజు నేను ఇలా మాట్లాడి, ఇలా క్రౌన్ అయ్యి, ఈ విధంగా ఇన్‌కమ్ తీసుకుంటున్నాను అంటే వాళ్ళిద్దరి సపోర్ట్ కూడా నాకు 100% ఉంది. అలాగే ముఖ్యంగా నా హస్బెండ్ సపోర్ట్ అండి. ఇప్పుడే మా ఇంటి దగ్గర నుంచి వచ్చాము. ఇప్పుడే వెళ్ళిపోతున్నారేమో అని కూడా అనరు. ఎందుకంటే నేను జూమ్ ఇవ్వాలి, లేట్ అవుతుంది అలాగని చెప్పేసి నేను నా హస్బెండ్‌తో చెప్పి రావడం జరిగిందంటే అసలు ఎంత సపోర్ట్ అంటే నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అని అయితే నేను అనుకుంటాను ఫ్రెండ్స్. నిజంగా ఒక్కటే ఫ్రెండ్స్, లేడీస్ సక్సెస్ అవ్వాలి అంటే ముఖ్యంగా హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. ఇందులో ఎవ్వరైనా సరే మనం ఫీల్డ్ వర్క్‌కెళ్ళేటప్పుడు ఒక లేడీస్‌తో కానీ, జెంట్స్‌తో కానీ మనం మాట్లాడేటప్పుడు ఈ సిస్టమ్‌లోకి ఒక లీడర్‌గా తీసుకురావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని భర్త, భార్య ఇద్దరితో కౌన్సెలింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది వెస్టీజ్ అనే సిస్టము. ఈ సిస్టమ్‌లో మనం ప్రొడక్ట్ వాడుకుంటే హెల్త్ ఉంటుంది. లేదు మన హెల్త్‌ని ఒక నలుగురికి, 10 మందికి, 20 మందికి, 100 మందికి పంచితే ఈ విధంగా 3 తరాలకి సెక్యూరిటీ ఉంటుంది. 3 తరాలకి ఇన్‌కమ్ ఉంటుంది. మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మన పిల్లలకి మంచి భరోసా ఉంటుంది. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనం గనక చేస్తే బయట జాబ్ అయితే టైంకెళ్తాము, టైంకొస్తాము, తంబేస్తాము. అదే సాలరీ, అదే ఆహ్, స్టాఫు, అదే ప్లేసు, అదే వర్కు. కానీ ఇది అలా ఉండదు కాబట్టి ఈ విధంగా ఉంటుంది అని ఏదైతే మనము ఫీల్డ్‌లోకెళ్తే ఎదుర్కొంటామో అవన్నీ కూడా ముందు వాళ్ళ ఫ్యామిలీతో చర్చించి మీరు ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ గనక మీరు ఈ విధంగా వర్క్ చేసుకొని, ఒకరికొకరు మీ ఇద్దరి సపోర్ట్‌తో గనక ముందుకు వెళ్ళగలిగితే, ఇంకా మనకి 3 తరాలకి మనకి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది.
కార్ ఉంటుంది, లక్షలుంటాయి. అలాగే ఫారెన్ టూర్ ఉంటుంది. సమాజంలో గుర్తింపు ఉంటుంది. మనకి మంచి పేరు ప్రఖ్యాతులొస్తాయి. మనం కొంతమందికి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇచ్చిన వాళ్ళమవుతాము అని వాళ్ళ ముందే ఫ్యామిలీ దగ్గర కూర్చొని కౌన్సెలింగ్ చేస్తే కనుక అప్పుడే మనకు ఆ లీడరు డిస్ట్రిబ్యూటర్‌గా వర్క్ చేస్తారా? లేదా కస్టమర్‌గా ప్రొడక్ట్ వాడుకుంటారా? అనేది ఒక క్లారిటీ వస్తది కాబట్టి, ఆ క్లారిటీని బట్టే మనం ముందుకు వెళ్తాం. నేనైతే ఫ్రెండ్స్ నేను చాలా వరకు కూడా వైఫ్ అండ్ హస్బాండ్స్‌తోనే నేను కౌన్సెలింగ్ చేస్తాను ఫ్రెండ్స్. అవసరమైతే వాళ్ళ ఇంటికెళ్తాను. కూర్చోబెట్టి మాట్లాడతాను. మాట్లాడి ఈ విధంగా ఉంటదని చెప్పడం వల్ల, ఓకే మేడం ఇలా అయితే చేస్తామంటే వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. లేదు మా వల్ల కాదు. మేము ప్రొడక్ట్ మాత్రమే వాడుకుంటామంటే, ఓకే. ప్రొడక్ట్ వాడండి. మీరు కుదిరితే జూమ్‌కి అటెండ్ అవ్వండి అని చెప్పడం వల్ల కూడా జూమ్‌కి అటెండ్ అయ్యి నెమ్మదిగా వాళ్ళు బిజినెస్‌లోకి కూడా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మనము ఒక క్లారిటీ అనేది ఇవ్వకుండా మనం గనక ఈ బిజినెస్‌లోకి ఏ వ్యక్తిని తీసుకురాలేము ఫ్రెండ్స్. ముఖ్యంగా లేడీస్ రావాలంటే చాలా కష్టము. ఎందుకంటే లేడీ బయటకు రావాలంటే చుట్టుపక్కలోళ్ళు ఏమన్నా అనుకుంటారో, అత్తయ్య, మావయ్య ఏమన్నా అనుకుంటారో, ఇంటి దగ్గర పిల్లలకి చూడాలి, ఇంటి పనులు చూడాలి. అంటే ఇటు వెస్టేజ్ చేయాలి అంటే నిజంగా ఈ వెస్టీజ్‌లో ఈరోజు చేస్తున్న లేడీస్ అందరికీ కూడా సక్సెస్ అయిన వాళ్ళకి, సక్సెస్ అవ్వాలని వచ్చిన వాళ్ళకి, సక్సెస్ అవుతూ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నా తరపున నిజంగా పాదాభివందనాలు తెలియచేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే లేడీకున్నంత ఓర్పు, సహనం మరెవ్వరికీ ఉండదండి. అందులో భాగంగా నిజంగా మన లక్ష్మీ మేడం చూసుకుంటే చూడండి ఎంత అద్భుతంగా ఓ పక్కని వంట చేసేస్తారు, క్లినిక్ చేస్తారు, బ్యూటీ క్లినిక్, అలాగే ఓ పక్కని సేవా కార్యక్రమాలు చేస్తారు, ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నారు. అలాగే మన వెస్టీస్‌లో ఎవ్వరు ఫోన్ చేసినా ఎంత అద్భుతంగా మాట్లాడతారో. అంటే ఇంత ఓపిక, సహనం మేడం మిమ్మల్ని చూసైతే నేను చాలా నేర్చుకుంటున్నాను మేడం. ఇంకా నేర్చుకుంటాను. అలాగే ఇంకా చాలా అద్భుతమైన లీడర్స్ అండి. మన సునీల్ కుమార్ సాహు సార్ కూడా చాలా అద్భుతంగా, ఓర్పుగా, సహనంగా చాలా సపోర్ట్ చేస్తున్నందుకు సార్‌కి కూడా నా తరపున పాదాభివందనాలు. నిజంగా నాకు దేవుడిచ్చినటువంటి వరం అండి. జోషువా సార్, ఈరోజు నా టీమ్ కూడా చాలా అద్భుతంగా రన్ అవుతుంది అంటే సార్ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. సార్‌కి కూడా నా యొక్క కృతజ్ఞతలు. నేను ఈరోజు నాకు అసలు మా అప్‌లైన్ అయితే డాక్టర్ దొరబాబు గారండి. సార్‌కి చెక్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారో లేదో నాకైతే తెలీదండి. నాకు నేను స్టార్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 50,000 తీసుకునేటప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 1,00,000 వచ్చినప్పుడు ఈ 1,00,000కు పైగా ఇన్‌కమ్ తీసుకునేటప్పుడు కూడా నా యొక్క అప్‌లైన్స్ చాలా హ్యాపీగా అసలు ఎంత అద్భుతం అంటే ఇంత ఆహ్, అంటారు చూసారా? పారదర్శకత అంటారు. అంటే ఒక గాజు గ్లాస్‌లో వాటరేస్తే ఉన్నదున్నట్టుగా ఎలా కనబడతదో, మన యొక్క లైఫ్ లైన్స్ కావచ్చు, అప్ లైన్స్ కావచ్చు, క్రాస్ లైన్స్ కావచ్చు, ఎవ్వరైనా సరే ఉన్నదున్నట్టుగా మాట్లాడి, మనందరి సపోర్ట్‌కి కూడా మనకి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతున్నటువంటి మన గ్రేట్ లీడర్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. అయితే నాకు నచ్చిన ప్రొడక్టు, నాకు వెంటనే రిజల్ట్ వచ్చినటువంటి ఒక ప్రొడక్ట్ ఉందండి. ఆ ప్రొడక్ట్ ఏంటి అంటే ఫైబర్ అండి. అంటే ఈ ఫైబర్ అనేది ఈరోజు చూడండి మనం తినే ఫుడ్ ద్వారాగా పీచు పదార్థం వెళ్ళటం లేదు కాబట్టి ఎక్కువ శాతం మనం పైల్స్ కంప్లెయింట్ వింటున్నాము. చాలా అంటే దాని వలన చాలా నరకం చూస్తున్నారండి. నాకు కూడా నేను ఒక హెల్త్ ప్రాబ్లమ్ రావడం వల్ల నాకదే ఏంటి అంటే ఎక్కువ ఎండాకాలంలో ఎక్కువ బండి జర్నీ చేసి నాకు ఈ అంటే మోషన్ ద్వారాగా బ్లడ్ పడిపోయేది. దానికేం చేయాలో తెలిసేది కాదు. దానికి నేను ఫైబర్ అనే ప్రొడక్ట్ యూజ్ చేశానండి. మీరు చెప్తే నమ్మరు. 1 వీక్‌లో ఎంత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది అంటే, అసలు నాకు ఏ అలవాటంటే నాకు తగ్గిపోగానే ఇంక ఆ ప్రొడక్ట్‌ని వాడను. పక్కన పెట్టేస్తాను. అలా నేను ఒక డబ్బా తీసుకున్నానండి. తీసుకొని 20 డేస్ కూడా వాడలేదు. వాడిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చేసింది వెంటనే. అది తీసి పక్కన పెట్టేసాను నేను. అది రాయయిపోయింది. అంటే చూడండి ఎంత అద్భుతమైన ప్రొడక్ట్ అంటే ఫ్రెండ్స్ ఫైబర్ అనేది చాలా అద్భుతమైన ప్రొడక్ట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా 6 నెలలకి ఒక్కటైనా సరే వాడితే వాళ్ళకి ఫ్యూచర్‌లో ఫిల్స్ కంప్లెయింట్ కానీ,
వెయిట్ లాస్ అవుతారండి. లివర్ కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అలాగే ఆ ఫైబర్ వాడడం వల్ల కూడా మనకి స్టమక్ అనేది పెరగదండి. నిజంగా ఆ ఫైబర్ అనేది మనకి బాడీ నిజంగా అంటే పెద్ద పేగుని మొత్తం క్లీన్ చేసేస్తదండి. 6 నెలలకు ఒక్కసారి మనం గనక ఫైబర్ యూజ్ చేస్తే ఎలాంటి ఆహ్, ఆహ్, అంటే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా కూడా కాపాడుకోగలుగుతాము. చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఇంత అవకాశం ఇచ్చిన లీడర్స్ అందరికీ కూడా నా తరపున కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాను. నా గోలొచ్చి నా యొక్క 6 లైన్స్ నుంచి కూడా ఈ ఇయర్ ఎండింగ్‌కి ఒక్కొక్క లైన్ నుంచి మినిమమ్ ముగ్గురు పైబడి స్టార్ డైరెక్టర్‌లను తయారు చేయాలని, వాళ్ళని ఒక్కొక్క లైన్ నుంచి ఒక్కొక్క క్రౌన్ తయారు చేయాలని గోల్‌తో వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇయర్ ఎండింగ్‌కి నేను యూసీడీగా 3,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకున్నందుకు విశ్వానికి మీరు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే ఈరోజు జూమ్‌కి అటెండ్ అయిన ప్రతి లీడర్స్ యొక్క డ్రీమ్స్ అన్నీ గూడా ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ మీటింగ్ జరిగినా నాకు సంబంధించి అయితే ఫ్రెండ్స్ నేను ప్రతి బుధవారం కూడా రాజమండ్రిలో ఆహ్, 11 గంటల నుంచి 1 గంట వరకు నేను వీక్లీ మీటింగ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. అలాగే నర్సీపట్నంలో కూడా నేను ప్రతి సోమవారం నేను అలాగే జాషువా సార్ ఇద్దరం కలిపి ప్రతి సోమవారం మధ్యాహ్నం 2-5 వరకు కూడా అక్కడ మీటింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే అనకాపల్లిలో కూడా ప్రతి సండే మీటింగ్ పెడదామని రూమ్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాం ఫ్రెండ్స్. అలాగే అడ్డు రోడ్ డీఎల్‌సీపీలో కూడా ప్రతి ఆదివారం కూడా ఈవినింగ్ 2-5 మీటింగ్ పెడుతున్నాం ఫ్రెండ్స్. అలాగే రౌతులపూడిలో జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా మీకు సంబంధించి మన లేడీస్ అందరం కూడా ఎదగాలి అంటే ఖచ్చితంగా ఒకరి సపోర్ట్ ఒకరు తీసుకుంటూ ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. నా సపోర్ట్ నాకు తగ్గ పరిధిలో నేను అందరికీ కూడా హెల్ప్ చేయాలని, అలాగే అందరి హెల్ప్ నేను తీసుకోవాలని గోల్‌తో వర్క్ చేస్తున్నానండి. అందరం అందరికి ఉపయోగపడేలా ముందుకు వెళ్దాము. ప్రతి ఒక్కరు కూడా 1:6 అనేది చాలా మన లక్ష్మి మేడం 1:6 మంచి అంటే ఎంత నాకంటూ దేవుడు వరమిస్తే ఏం కోరుకుంటానంటే 1:6 లక్ష మంది పీపుల్స్‌తో చేయాలనే కోరికతో నేను ముందుకు వెళ్తున్నాను అని మేడం గారు ఎప్పుడు అంటూ ఉంటారండి. మనందరి గోల్ కూడా అదేనండి. ఆల్రెడీ నేను 1:6 రెండో తారీఖునే నేను కంప్లీట్ అయిపోతుంది. అలాగే నా టీమ్‌లో కూడా 1:6 30-40 మంది వ్యక్తులు నా లీడర్స్ చేస్తున్నారండి ఆల్రెడీ. అలాగే 1:6 120 మెంబర్స్‌తో చేయించినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. ఇంతవరకు నా సెషన్ విన్నటువంటి మీ అందరికీ కూడా చాలా 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 ధన్యవాదములండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్ ఆల్ ది బెస్ట్ లీడర్స్. సూపర్ మేడం. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వన్ డే వర్క్షాప్ అయినట్టుందండి. ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ప్రతి లైన్ కోసం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. మీ పర్సనల్ విషయం కూడా. మరి అదే కదా మేడం 4 ఇయర్స్ తాలూకా ఛాలెంజెస్ ఈ రోజు మీ సక్సెస్ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక లేడీ 1 లాక్ తీసుకున్నారంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఒక పూలబాట వేసినట్టే. అంటే ఒక ధైర్యం వచ్చుద్ది. యెస్ మనం స్టార్ట్ చేసేటప్పుడైతే లేడీస్ లేరు. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా 80% లేడీసే ఉన్నారండి. అంత అద్భుతంగా సక్సెస్ తీసుకుంటున్నారు. మరి అలాంటి లేడీస్ కి ఈ రోజు ఒక 5 మెంబర్స్ కి ఫీడ్‌బ్యాక్ తీసుకుందామండి. మన అద్భుతమైన సెషన్ మీద ఒక 5 మెంబర్స్ ఎక్స్ట్రార్డినరీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి మై డియర్ లీడర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ అయ్యే ఒక అద్భుతమైన స్టోరీ మేడం చెప్పారు. మేడం లైవ్ జర్నీ చెప్పారు. ఓకేనండి. మరి ముందుగుంటా మనం ఒక ఈశ్వరి మేడం మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఈశ్వరి మేడం ఒక 5 మెంబర్స్ కి ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ అనురాధ మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మేడం నేను వెస్టేజ్ లో చేస్తున్నాను. చాలా మంది నాకు ఎందుకు చేస్తున్నావు, ఇందులో సక్సెస్ ఉండదు, ఇది వేస్ట్ అని చాలా మంది చెప్తున్నారు మేడం. తర్వాత ఏమొచ్చి మా ఇంట్లో కూడా నన్ను సపోర్ట్ చేయట్లేదు. అయినా సరే నేను వదలను. ఏదవని 100 అవని 100 150 నాకు అనవసరం. నేనైతే చేస్తాను మేడం. ఎందుకంటే మీటింగ్ నేను వెళ్తున్నాను, సెక్షన్ నేను వింటున్నాను, సక్సెస్ ఎలాగయ్యారు నేను చూస్తున్నాను. ఎదుటి
సమాధానం చెప్పే అవసరం నాకు లేదు మేడం. తర్వాత ఏమొచ్చేసి నేను కష్టమైన సుఖమైన నిలబడి చూపిస్తాను. అది నా గోలు. నన్నైతే అంతమంది చిన్న చూపు చూస్తున్నారో ఈరోజు వాళ్ళందరికి సమాధానం చెప్పాలి మేడం. మేడం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అగనంపూడి చెప్దాం నుంచి మేడం. మేడం. దగ్గర నుంచే చెప్దాం. మన అగన రావణమ్మ మేడం చాలా మేడంతో మాట్లాడండి. రేపు నేను చాలా గాజువాకలో చిన్న మీటింగ్ చూపు చూస్తున్నారు పెడుతున్నాను. మేడం. చాలా అక్కడికి చిన్న రండి. చూపు. మేడం ఈశ్వరి మేడం, ఈశ్వరి మేడం చెప్పండి మేడం. రేపు గాజువాక స్టాక్ పాయింట్ లో 3 to 5 నేను మీటింగ్ పెడుతున్నాము. మీరు ఆ. ఖచ్చితంగా రండి. ఇప్పుడు మా రావణమ్మ మేడంతో మాట్లాడండి. మీకు మేడం చూస్తే ధైర్యం వచ్చేయాలి. మీరు అసలు ఫీల్ అవ్వకూడదు. కాదు మేడం, మేడం, చాలా మాట్లాడండి. మంది చాలా ఎంత దీన్ని చీప్ గా మాట్లాడతారు అంటే వాళ్ళ ఇంట్లో తీసి ఇచ్చేసినట్లు తెలియక ఎంత ఆరోగ్యం ఉంది, ఎంత భవిష్యత్తు ఉంది, మనకి 3 జనరేషన్ ప్లాన్ ఉంది, ఎందుకు తెలుసుకోవట్లేదు, ఎంత మంచి చెప్పినా వింటారు. వినేసాక ఆ చూసాంలే చేస్తాంలే, నువ్వు కూడా మానే డ్యూటీ ఎందుకు మానేసావు, చేయొచ్చు కదా, డ్యూటీ చేసుకోవచ్చు కదా, నీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నీకు ఎవరు ఇస్తారు. అరే నేను పడతాను బాధ, మధ్యలో వాళ్ళకి ఎందుకు అంత బాధ నాకు అర్థం అవ్వట్లేదు. ఏ ఫీలింగ్ నేను పడుతున్నాను, నాకు ఇష్టం నచ్చి నేను చేస్తున్నాను. మేడం అందరికి మీరు సమాధానం చెప్పాలి సార్. మేడం ఒక్క మాట. ఈశ్వరి గారు మీరు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే మీకు ఈ రోజు అంత పట్టుదల రావడానికి వాళ్ళందరే కదా రీజన్. వాళ్ళకి థ్యాంక్స్ నిజంగా చెప్పండి. మీరు ఎలాగో ₹1,00,000 తీసుకుంటారు కదా మేడం లాగా. మేడం మాట్లాడండి మేడం. నిజంగా మేడం సక్సెస్ ఈ రోజు మేడం మాటలు వినేటప్పుడు నాకు ఏడుపు వచ్చింది మేడం. నేను ఏడ్చుకున్నాను. బాధ బాధ అనిపిస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు నాకు సక్సెస్ అంటూ వస్తుంది మేడం. రాకపోవడం అంటూ మేడం ఉండదు. మీకు సక్సెస్ వచ్చేసింది మేడం. మేడం లక్ష్మి మేడం గారు చెప్పినట్టు వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళది తప్పు కాదు మేడం. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు మేడం. అంటే మనం చేస్తున్నాము అంటే అంటే దానికి చిన్న ఉదాహరణ చెప్తాను మేడం. ఇండియన్ పీతలు, జపాన్ పీతలు ఉన్నాయి మేడం. 2 డబ్బాల్లో ఉన్నాయి. జపాన్ పీతలకి పైన మూత పెట్టారు, ఇండియన్ పీతలకి మూత పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అడిగితే, ఇండియన్ పీతలు ఒక పీత పైకి వెళ్తుంటే ఒక పీత వెనక లాగుతుంది కాబట్టి అవి ఎక్కడికి పోవు, అందుకే మూత పెట్టలేదు. జపాన్ పీతలు అలా కాదు, ఇండివిజువల్ గా బతుకుతాయి, అందుకే మూత పెట్టడం జరిగింది అని చెప్పారట. అంటే మన ఇండియన్ వాళ్ళ నైజం ఏంటి అంటే వాళ్ళు చెయ్యరు, ఎదరున్న వాళ్ళు చేస్తే ఎంకరేజ్ ఉండదు కానీ డిస్కరేజ్ ఉంటది. అదే దానికి మనం చేయాల్సింది ఏంటంటే మేడం, మనకి ఒక 10 మందితో మనం మాట్లాడుతున్నాం అనుకోండి మేడం, అందులో మనకి 2-3 కనెక్ట్ అవుతారు ఫస్ట్. మిగతా 7 ప్రజెంట్ రిజెక్ట్ చేస్తారు కానీ తర్వాత వాళ్ళు వస్తారు మేడం. ఎప్పుడు వస్తారు తెలుసా మేడం? మిమ్మల్ని డైరెక్టర్ అయిపోయారు, సిల్వర్ అయిపోయారు, మిమ్మల్ని గోల్డ్ చేయడానికి కొంతమంది వస్తారు, మిమ్మల్ని స్టార్ చేయడానికి కొంతమంది వస్తారు, మిమ్మల్ని క్రౌన్ చేయడానికి మిగతా వాళ్ళు వస్తారు. టైం పడుతుంది అంతే. మీరు వాళ్ళు మన మొహం మీద తలుపేసినా సరే థ్యాంక్ యూ, ఓకే అని నవ్వుతూ స్మైల్ ఇస్తూ వచ్చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు మేడం. మేడం మీ సపోర్ట్, లక్ష్మి మేడం గారి సపోర్ట్, మీ ఆశీస్సులు ఎప్పుడుంటే ఎప్పటికైనా సరే నేను సక్సెస్ అంటే అవుతాను మేడం. మీరు సక్సెస్ అయ్యారు మేడం. మీరు అంత హార్ట్ఫుల్ గా లోపల నుంచి మాట్లాడుతున్నారంటే సక్సెస్ అయ్యారు. మేడం చెప్పినట్టు మన సక్సెస్ కి వాళ్ళే కారణం. వాళ్ళంటూ అలా అనకపోతే మనలో ఫైర్ రాదు. ఒక మనిషి వర్క్ చేయాలంటే అప్పున్న ఉండాలి, నొప్పైనా ఉండాలి. అప్పు నొప్పి లేని వాళ్ళు ఇంతవరకు చేయరు. అవునా కదా మేడం? అవును మేడం, నాకు 2 ఉన్నాయి మేడం. అప్పు ఉంది, నొప్పి ఉంది. బాగా మనకి ఉన్నాయి మేడం. మనందరికీ కూడా ఆశ ఉంది. ఆశ ఉన్న వాళ్ళకి అవకాశం వెస్టేజ్ ఇచ్చింది మేడం. ఆ అవకాశాన్ని మనం ఆసక్తితో చేస్తే మనల్ని ఏ శక్తి ఆపదు మేడం. అర్థమైందా మేడం? థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పాను. మా రావణమ్మ మేడం కవిత కూడా రాస్తున్నారు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆశ ఉంది, ఇంకేదో చెప్పారు మేడం అక్కడ. ఎక్సలెంట్ మేడం. ఆశన్న ప్రతి ఒక్కరికి అవకాశం అనేది వెస్టేజ్ వచ్చింది మేడం.
ఆ అవకాశాన్ని మనం ఆసక్తితో చేస్తే మళ్ళీ ఏ శక్తి ఆపదు. చాలా బాగుంది Thank మేడం. you, మేడం. ఎక్సలెంట్. నేను కూడా ఈశ్వరి మేడం చూడండి ఎంత బాగా చాలా ఎంత బాగా బాగా నవ్వుతున్నారు. అలా నవ్వుతూ ఉండాలండి. నేచర్ కూడా మనం లక్ష్మి ఏది మేడం ఇస్తే మీరంటే అదే నాకు అట్రాక్ట్ చాలా చేస్తది. చాలా చాలా ఇష్టం మేడం. నేను ఒకసారి మీకు అక్కేపల్లిలోన మన ఉమెన్స్ డేకి నేను వచ్చాను మేడం. అక్కడ డాన్స్ చేశారు, చించేశారు మేడం మీరైతే. మీ వీడియో మా థ్యాంక్ యూ మేడం. పిల్లలకి చూపిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. అది కూడా చూపించేస్తున్నారా? రేపు రండి మేడం. రేపు గాజువాకలో ప్రతి మేడం చెప్పినట్టు ఈవెంట్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. గాజువాకలో ఆ, సుమా మేడం టీమ్ అండ్ అపర్ణ మేడం టీమ్ ప్రతి ఆ, సాటర్డే 3 to 5 మంచి సిఎన్టీ కండక్ట్ చేస్తున్నారు. మీకు దగ్గరలో ఉంటుంది. మీరు కూడా రండి మేడం. చాలా బాగా గైడ్ వస్తాను చేస్తారు. మేడం. ఓకేనండి? వస్తాను మేడం. వెరీ గుడ్. సూపర్. థ్యాంక్ యూ సూపర్ మేడం. మేడం. ఎక్సలెంట్. ఎస్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే అనురాధ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. సెకండ్ వన్ అనురాధ గారు. మై డియర్ ఫ్రెండ్స్ టైం తక్కువగా ఉండడం వల్ల మనం తక్కువగా మాట్లాడుతున్నాం. ఏం అనుకోవద్దు మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం అసలు సెక్షన్ వింటుంటే ఎంత తెలియని వాళ్ళు కూడా మేడం అసలు చాలా అద్భుతంగా మేడం. సెక్షన్ మాత్రం చాలా సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. చాలా వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది మేడం. ఈ రోజు సెక్షన్ అయితేను వెరీ గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్ మేడం. మేడం. వెరీ చాలా బాగుంది మేడం. మేడం ఇవి శతావరి ఫైబర్ దేనికి వైట్ డిశ్చార్జ్ చెప్పారా? శతావరి క్రాన్బెర్రీ మేడం వైట్ డిశ్చార్జ్. మేడం క్రాన్బెర్రీ చెప్పండి. అంటే డౌట్స్ ఏమైనా ఉంటే లేడీస్ గ్రూప్ లో పెట్టండి. ఈ రోజు మేడం సెషన్ లో మీకు ఏం నచ్చింది, మీరు ఏం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు అది ఒకసారి చెప్పండి మేడం. ఎందుకంటే చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అది చెప్పండి మేడం. చాలా అద్భుతంగా నిజంగా మేడం. అసలు మేడం అంత ఇబ్బందులు పడుతూ ఒక్కళ్ళే తను తలపేసుకుని వేడ్చుకుంటూ కూడా ఇంత బాధపడుతూ కూడా అంతే సక్సెస్ఫుల్ చేశారంటే చాలా గ్రేట్ మేడం. బయటకు వచ్చి మేడం చెప్పిన కూడా నవ్వొచ్చి బయటకు వచ్చి నవ్వేదండి. అంటే ఇప్పుడు మేడం చూసారా ఎలా బాధపడ్డారో, అది కసి. అవును మేడం. నిజంగా కూడా మీరు చాలా గ్రేట్ మేడం. అసలు ఎంత బాధను పెట్టుకొని కూడా మీరు సక్సెస్ఫుల్ అయ్యారంటే చాలా గ్రేట్ మేడం. నిజంగా మీరు చెప్పిన ప్రతిదీ చాలా బాగుంది మేడం. నిజంగా ఇంకా వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది మేడం. మీరు సెక్షన్ ఇస్తుంటే. థ్యాంక్ యూ మేడం. వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. 1:6 ఎంతమంది చేస్తున్నారు? మీరు అయిపోయిందా మేడం? 1:6 ప్రతి ఒక్క లేడీ చెయ్యాలి మేడం. ఇంకా చేయలేదు మేడం. పూర్తి అవ్వలేదు. ఇట్లే మీరు చెప్పినట్లే అది చేస్తాము చూస్తాము అది ఇది అని చెప్తానే ఉన్నది. ఎంతమంది చేర్పిస్తున్నా గానీ ఇంకా మూవ్ అవ్వట్లేదు. సరే తర్వాతైనా వస్తారులే నిదానంగాని చూస్తా ఉన్నాను మేడం. అవుతుంది అని చెయ్యండి మేడం, అయిపోద్ది. చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ ఓకేనా మేడం. మేడం? సూపర్ మేడం. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ. మీరు కూడా వెరీ మచ్. లక్ష్మి మేడం కూడా చెప్తుంటే అసలు నిజంగా అసలు ఇంకా టైం అయిపోయిందా అనిపిస్తుంది మేడం. నిజంగా మీరు కూడా అంత సూపర్ గా సెక్షన్ ఇస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంటది మేడం ఈ సెక్షన్ కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. అలాగే సైదా బేబీ మేడం మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థర్డ్ వన్ అండి మేడం. థర్డ్ వన్ చూడండి. అవకాశం తక్కువ మెంబర్స్ కే వస్తుంది. అది 100% అద్భుతంగా వినియోగించుకోండి. నెగటివ్స్ ఏది మనం మాట్లాడకూడదండి. ఎందుకంటే అది స్ప్రెడ్ అవుతుంది నేచర్ కి. మేడం వెరీ గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారండి రావడం మేడం గారు. మేము కూడా లక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేము కూడా మీ వెనకాల మేము కూడా అంత సక్సెస్ తీసుకోవాలని మీ దీవెన మాకు ఎప్పుడు ఉండాలి మేడం. ఆల్ ది మీ బెస్ట్ మేడం. ఇద్దరిది ఖచ్చితంగా తీసుకుంటారు మేడం. ఈ రోజు మేడం సెషన్ లో మీకు ఏం నచ్చిందో చెప్పండి మేడం. అంటే ఒక సెషన్ ఫైనల్ వచ్చేసరికి మీకు ఏ పాయింట్ నచ్చింది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్పండి. అంతా బాగా చెప్పారు మేడం. చాలా బాగుంది. మేము కూడా అలా వెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. సెక్షన్ అంతా కూడా మోకాళ్ళ నొప్పుల గురించి చెప్పారు మేడం. నేను కూడా ఆ నొప్పి నేను ఆ మెడిసిన్స్ సప్లిమెంట్ వాడాకే నేను జాయిన్ అయ్యాను మేడం. నారాయణ మేడం గారిలాగా నాకు మాసప్పులు అరిగిపోయి మేడం. దాని గురించి
వేస్టేజ్ గురించి చెప్పడం జరిగింది నాగదేవి మేడం, మా దొళ్ళ మేడం. ఎస్ మేడం. నేను గౌరీ మేడం గారు కింద అదే నాగదేవి మేడం ఎస్ మేడం. మోకాళ్ళ నొప్పుల గురించి ఎస్టేజ్ లో ఉంటుంది చెప్పారు మందులు. దాని గురించి నేను ఈ మందులన్నీ తీసుకొని నాకు తగ్గాక నేను జాయిన్ అయ్యాను రావడం మేడం గల్లాగా. ఎక్సలెంట్. మరి 1 lakh కారు తీసుకుంటున్నారు కదా? తీసుకున్నాను మేడం. వెరీ సూపర్ మేడం, ఎక్సలెంట్. గుడ్ మార్నింగ్ మేడం. అలాగే లాస్ట్ వన్ చంద్రలక్ష్మి మేడం, యూటర్న్ చేసుకోండి మేడం. లాస్ట్ వన్ మేడం, చంద్రలక్ష్మి మేడం, యూటర్న్ చేసుకోండి. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గారు పీచ్ అంటేనే ముందే కూర్చున్నాం మేడం మేము. గారు పీచ్ తర్వాత వాళ్ళ అమ్మాయిది చాలా క్లియర్ గా ఉంటది, బాగుంటుంది మేడం. మేడం అన్నారు కదా మేమైతే చాలా ట్రిప్పులు చేసామని. ఇప్పుడు మాకు ఈజీగా ఉన్నా కూడా మేము బయటికి వెళ్ళి చేయలేకపోతాం మేడం. కానీ మేము కూడా పట్టుదలగా సక్సెస్ చేసుకుంటాం మేడం. ఆశీస్సులు ఇవ్వండి మేడం. రావణం మేడం. మాది కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. మా ప్లేనర్ వచ్చేసి బేబీ మేడం, మా టాప్ శ్రీనివాస్ సార్, సూర్య సార్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ అండి. ఆల్ ది బెస్ట్. అలాగే మేడం మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి మేడం. చంద్రలక్ష్మి మేడం, మీ అప్లైనర్స్ ఎవరైనా కానివ్వండి, బట్ కాకినాడ నుంచి మీరు మాట్లాడుతున్నారు. ఒక మంచి డ్రీమ్ పెట్టుకోండి. మీ వాయిస్ లో రిథమ్ ఉండాలండి. ఖచ్చితంగా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చి వెంటనే నేను ఒక డ్రీమ్ అనేది నేను తీసుకుంటున్నాను వెనక నో అనే వాళ్ళు, నెగిటివ్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. కానీ దయచేసి అవేవి కూడా మీ వాయిస్ లో కనిపించకూడదు. మీ వాయిస్ లో ఓన్లీ సక్సెస్ వైబ్రేషన్ మాత్రమే కనిపించాలి. ఈ రోజు మీరు గమనించండి, సక్సెస్ లేడీస్ అందరూ కూడా ఆ వాయిస్ లో గాంభీర్యం కనిపిస్తుంది. ఎందుకు అంటే ఖచ్చితంగా ఆ కసి ఉంటేనే సక్సెస్ తీసుకోగలం. ప్రతి ఒక్కరూ కూడా అది మెయింటైన్ చేయండి. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే అవతల వాళ్ళకి వినాలనిపించాలి. అసలు ఎంత అద్భుతంగా అంటే మీకు రైట్ ఉందండి. భగవంతుని అడిగి ఒక కారు, ఒక అట్లీస్ట్ ఒక 1 lakh ఇన్కమ్, ఒక కారు, ఇది కూడా మనం సాధించలేకపోతే మన పిల్లలకి మనం ఇంకేం ఆన్సర్ ఇవ్వలేమండి. ప్రతి ఒక్కరు ఒక అద్భుతమైన డ్రీమ్ అయితే పెట్టుకోండి. సో అలాగే ఈ రోజు 5 మెంబర్స్ తో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే హ్యాండ్ రైజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా మీ అద్భుతమైన ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల చాలా మంది లేడీస్ మళ్ళీ జూమ్ కి అటెండ్ అవుతారు. చాలా మంది జెంట్స్ వింటారు, లేడీస్ ని బిజినెస్ లోకి పంపిస్తారు. మనం ఫీడ్బ్యాక్ ఇవన్నీ తీసుకుంటే లేట్ అవుతుందనే ఉద్దేశం మీదే ఫీడ్బ్యాక్ తీసుకోవట్లేదే తప్ప ఇంకెటువంటి ఉద్దేశం కాదండి. అలాగే మరి ఈ రోజు రమణమ్మ మేడం అంత సక్సెస్ అవ్వడానికి ఇంకొక మెయిన్ కీ పాయింట్ ఉందండి. అదేంటి అంటే వాళ్ళ పిల్లలండి. నిజంగా వాళ్ళ దేవి మేడం వాళ్ళ అబ్బాయి అయితే నేను ఎప్పుడు కూడా అలాంటి కూతురు ఒక మదర్ కి ఖచ్చితంగా ఉండాలండి. అలాంటి కొడుకు ఒక మదర్ కి ఉండాలి. ఎందుకంటే పిల్లల వల్ల ఎంత సక్సెస్ తీసుకోవడం పక్కన పెడితే ఆ మదర్ ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసు. ఈ రోజు మన జూమ్ కున్న ప్రతి వ్యక్తి కూడా 100% వాళ్ళిద్దరు పిల్లలకి మనందరం బ్లెస్సింగ్ ఇద్దామండి. ఎందుకంటే ఈ రోజు మేడం కనిపించే ఒక రోల్ బ్యాక్ సైడ్ చాలా స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని కూడా వాళ్ళ పిల్లలే అండి. వాళ్ళిద్దరికి మీ అందరి బ్లెస్సింగ్ కావాలి. అందులో దేవి అంటే చాలా స్వీటెస్ట్ వాయిస్, మంచి అమ్మాయి అండి. ఎందుకంటే ఈ రోజు బీటెక్ సాక్రిఫైస్ చేసి ఈ రోజు అమ్మాయి వెస్టేజ్ లో ఒక డైమండ్ డైరెక్టర్ గా మంచి సక్సెస్ తీసుకున్నారు. అది చిన్న సక్సెస్ కాదు, చాలా చాలా మిరాకిల్ సక్సెస్. అలాంటి అమ్మాయికి మీ అందరి బ్లెస్సింగ్ కూడా కావాలండి. 100% అందరూ కూడా మీరు బ్లెస్ చేయండి. సో అలాగే మరి కోర్ గ్రూప్ చాలా మంది ఉన్నారు. మన కోర్ గ్రూప్ లో ఒక మెంబర్ మాట్లాడారు కాబట్టి మీ తాలూకా ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. కోర్ గ్రూప్ ఎవరైనా సరే మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడొచ్చు. 100% ప్రతి ఒక్కరు. అనంతలక్ష్మి మేడం, యూసిడి మేడం వచ్చారు. అలాగే మన సరస్వతి మేడం ఉన్నారు, దిల్బహార్ మేడం, విజయ మేడం. మాట్లాడండి ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. కోర్ గ్రూప్. Good morning, Lakshmi ma'am. Madam, na voice. Ma'am, good morning, ma'am. Yes. Very good morning. Good morning, Mrs. Malakshmi. Very good morning to all. Myself, Anvi Lakshmi from Ramachandrapuram. Ma'am, Ramnamma madam, very good morning, ma'am. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సూపర్ గా ఉంది మేడం సెషన్. ఆ కొండ స్టోరీ అయితే నాకు ఇప్పటికీ
కళ్ళ ముందు మీరు చెప్తుంటుంటే నా కళ్ళ ముందు కుండలోని వాటర్ మొక్కకు పోయటం అదే కనిపిస్తుంది మేడం. సూపర్ గా ఉంది సెషన్, అందరికి కవర్ అయ్యేటట్టు. అంటే చాలా మంది కొత్త వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే చిన్నది ప్రాబ్లం అంటే ఏమీ లేదు, నో మేము వాడము అంటేనే చాలు వీళ్ళు రిజెక్ట్ చేసేస్తే మొత్తం బయటకు వెళ్ళిపోతున్నారు. అసలు ఎన్ని స్ట్రగుల్స్ పడితే ఈ స్టేజ్ కి వచ్చుంటారు, ఎంత మీరు ఫేస్ చేస్తుంటే ఎంత ధైర్యంగా నిలబడితే మీ కింద అంత స్ట్రాంగ్ టీం వచ్చింది అన్నది ఇవాళ మీ టెస్టిమోనీ ఏంటి, అది చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయింది మేడం. సూపర్ మ్యామ్, సూపర్. మీరు ఇంకా మంచి చెక్కులతో మంచి లెవెల్స్ ని ఇంకా తీసుకోబోతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మేడం. మన కోర్ టీమ్ లో ఒక మేడం 1 లాక్ ప్లస్ చేరిపోయారు. ఆల్రెడీ మీరు అంతకు ముందే 1 లాక్ ప్లస్ తీసుకున్నారు. మాకైతే ఇంకా హ్యాపీగా ఉంది. లేడీస్ లో ఎవరైనా చెక్కులు తీసుకుంటే ఆనందం చాలా బాగుంటుంది మేడం. సూపర్ మ్యామ్, సూపర్. మంచి స్టోరీస్ తో మంచి కొటేషన్స్ తో ఇవాళ మమ్మల్ని అందరికీ అసలు బోర్ కొట్టకుండా జూమ్ సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విష్ యూ వెల్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. సూపర్ మేడం, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా అండి? విజయ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే మేడం, ఎస్ మేడం, రిటర్న్ చేసుకోండి మేడం. మేడం రిటర్న్ చేసుకోండి. మేడం వెరీ గుడ్ మార్నింగ్. ల్యాప్టాప్ లోంచి అరుస్తున్నాను మేడం, నా వాయిస్ వినిపించట్లేదు. వినిపించట్లేదు. అదే అందుకే ఇంకా రికార్డింగ్ ఆగిపోయినా పర్లేదు అని చెప్పి ఇందులో ఆన్ చేశాను. సారీ లీడర్స్, నా నెట్ అయితే పని చేయట్లేదు, సో అందుకని చిన్న డిస్టర్బెన్స్ నిన్నటి నుంచి. మేడం రమణమ్మ మేడం వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మిస్ అయ్యాం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, కోర్ టీమ్ మెంబర్స్ అందరికి, అలాగే ఈ రోజు అటెండ్ అయిన జూమ్ సెషన్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు లీడర్స్ కూడా వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఒక్కటేనండి, మీ సెషన్ కి అయితే ఇంకా మాటలైతే ఉండవు, కానీ నాకు ఆ 2 స్టోరీలు మాత్రం చాలా బాగా నచ్చినాయి అన్నమాట. అండ్ సామెత ఒకటి చెప్పారు, అది చాలా పెద్దగా ఉంది, బట్ నేను చెప్పలేను, కానీ ఎక్సలెంట్ అండి. ఈశ్వరి గారు మీ నీడలో ఉన్న ఆవిడ భయపడుతున్నారు అంటే, భయపడడం అంటే వచ్చే ఛాలెంజెస్ అలా ఉన్నాయి, కానీ ఆ మేడం మాట్లాడేటప్పుడే నేను అన్మ్యూట్ చేసుకున్నాను అనమాట. ఎందుకు మేడం అంత స్ట్రాంగ్ గా ఉన్నారు కదా, మీరెందుకు భయపడుతున్నారని చెప్పి. సో సూపర్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మర్చిపోయిన ఈ ఆనందంలో 1 లాక్ కొట్టారు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రతి ఒక్కరికి కూడా రోల్ మోడల్. మీ లైఫ్ లైన్స్ అంటే మీకు దొరికిన లైఫ్ లైన్స్ అందరూ కూడా అదృష్టవంతులే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి సెషన్ ఇచ్చారు. ప్రతి లేడీకి కూడా, మన లేడీస్ అందరం కూడా మంచి ఇన్స్పిరేషన్ గా నిలబడాలి. ఇప్పుడు వచ్చిన కొత్త వారికి మనకి ప్రాబ్లం లేదు అన్నట్టు ప్రతి ఒక్కరు నిలబడాలి. సో మన అందరి మోటో ఒక్కటేనండి, 120 మెంబర్స్ తో 1:6 కంప్లీట్ చేయడం. మరి మేడం కి మనందరం కలిపి 1,00,000 మందిని ఇచ్చేయడమే మన ఒక్క మోటో. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ మేడం. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా కోర్ గ్రూప్ మాట్లాడతారండి? కానీ నేను వాళ్ళందరూ కూడా దయచేసి ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అండి. ఫ్రైడే థర్స్డే సెక్షన్ కి ఫీడ్బ్యాక్ ఇస్తే వల్ల మంచి యూజ్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. నీ వాయిస్ ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ నుంచి చూస్తున్నాను, ఎక్కడి నుంచి వస్తుంది నీ వాయిస్? ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నన్ను బ్లెస్ చేసినందుకు. ఎస్, సూపర్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. అలాగే ఈ రోజు సెషన్ చాలా 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 బాగా చెప్పారు మేడం. చెప్పినా కూడా మీ మదర్ కాబట్టి ఇంకా ఎక్సలెంట్ గా చెప్పారు. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేడం. సూపర్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నువ్వు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. డెఫినెట్ గా అందరూ కూడా మరి అద్భుతమైన, థ్యాంక్ యూ అమ్మా. మరి అద్భుతమైన సెషన్ అయితే విన్నాం. మేడం రమణమ్మ మేడం, ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ 163 మెంబర్స్ కి ఫైనల్ గా మీరు ఇచ్చే ఒక్క మంచి డెసిషన్ మేడం. సరస్వతి మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం.
వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా సూపర్ మేడం. బాగుంటుంది. ప్రోగ్రెస్ వర్క్ రాలేదేంటి అనుకుంటాను మేడం. లేదు మేడం, అన్ని వింటున్నాను. మేడం గారు ఏది మాట్లాడినా అద్భుతమే కదా. ఎస్ మేడం. చాలా చాలా బాగా చెప్పారు మేడం. జీ మరి మేడం ముందు మీకు కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి చెక్ మీరు తీసుకున్నారు కాదు, నేనే తీసుకున్నట్టు ఫీల్ అయిపోతున్నాను అనమాట ఈ రోజు నేను. చాలా చాలా బాగుంది మేడం. మనందరికి వచ్చేస్తారు మేడం. ప్రతి ఒక్కరు కూడా నిజంగా మీలా ఎస్ మేడం, గ్యారెంటీగా వచ్చేస్తుంది. ప్రతి లీడర్ కూడా మీలాగే తయారైపోవాలి, చక్కగా మంచి చెక్ తీసుకోవాలి, ఇలాగే నీట్ గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా కథ రూపంలో ఎంత బాగా ప్రతి ఒక్కటి వివరిస్తున్నారు కదా, అలాగే మంచి మంచి లీడర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సరస్వతి మేడం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సరస్వతి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేడం రమణమ్మ మేడం, మన లేడీస్ అందరికి ఒక ఫైనల్ గా మీ నుంచి ఒక విషయం చెప్పండి మేడం. లేడీస్ అందరు కూడా ఓపిక్ గా ఉంటే సక్సెస్ వచ్చింది అనే విషయం ఫైనల్ గా చెప్పండి మేడం. ఓకే మేడం. ఓకే మేడం, నేను ఫైనల్ గా చెప్పాల్సింది ఒకటే మేడం. ప్రతి ఒక్కరు కూడా మీ అప్లైన్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ రైట్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ టైంలోనైనా ఎన్నిసార్లైనా మీటింగ్ ఎక్కడ ఉందన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ మీటింగ్ కి టికెట్ అయితే టికెట్ అమౌంట్ వేసి మీటింగ్ అటెండ్ అవ్వండి. ఫస్ట్ మనకి సబ్జెక్ట్ రావాలి అంటే ఖచ్చితంగా వారానికి ఒక మీటింగ్, వారానికి ఒక్కసారైనా సరే మనకి దగ్గరలో వీక్లీ మీటింగ్ వెళ్ళాలి. అలాగే వన్ డే వర్క్ షాప్ మిస్ అవ్వకుండా మనతో టీమ్ తీసుకువెళ్ళాలి. చూడండి, బీబీ మేడం అని మనం వింటూ ఉన్నాం కదండి. ఆ బీబీ మేడం గారు ఒకటే చేస్తారు. ఆ మేడం ప్రొడక్ట్ వాడారు, రిజల్ట్ వచ్చింది. ఆ మేడం 3వ తరగతి చదువుకున్నారు. ఈ రోజు నెలకి 4,30,000 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే దానికి ఒకటే రీజన్, మేడం చేస్తున్నది ఏంటి అంటే మేడం ప్రతి మీటింగ్ కి తనతో పాటు కొంత టీమ్ తీసుకువెళ్తారండి. మనం కూడా చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎందుకులే చెప్పడం అని వదిలేయకూడదు. ఒక్కసారి నెమ్మదిగా వాళ్ళకి ఎక్కడంటే దేవాలయం అంటే ఏంటి అంటే మీటింగేనండి. మీటింగ్ లోనే వాళ్ళు మైండ్ ఓపెన్ అవుద్ది. నేను ఎంత చెప్పినా వినలేదండి. కానీ ఒక 6గురు ఉన్నటువంటి మీటింగ్ లో నాకు ఆ రోజు మైండ్ ఓపెన్ అయ్యి నేను డిసిషన్ తీసుకున్నాను. అలాగే ఏ వ్యక్తి అయినా డిసిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీటింగ్లకి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, మీటింగ్లకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్, ఎక్కడ మీటింగ్ అయినా పోస్ట్ వచ్చిన వెంటనే టికెట్ అయితే కనుక వెంటనే మీ అప్లైన్ కి అమౌంట్ సెండ్ చేసి టికెట్ బుక్ చేసుకోండి, గ్రూప్ లో పెట్టండి. మిగతా వాళ్ళకి ఖచ్చితంగా చూసి నేను వస్తాను టీం అనేది వస్తారు. రెండోది, మీటింగ్ కి రావడమే కాకుండా మనం ప్రతి ఏరియాలో కూడా కొంత టీం ఉంటది కాబట్టి టీమ్ తో అటెండ్ అవ్వాలండి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ జూమ్ కి ప్రతిరోజు అటెండ్ అవుతూ కొంతమందిని మనం రోజుకి ఒక్కరినైనా సరే జూమ్ కి అటెండ్ చేపిస్తే అసలు ఈ రోజు జూమ్ ద్వారాగానే నా టీము మేము వెళ్ళకపోయినా సరే వర్క్ చేసుకోగలుగుతున్నారంటే ఓన్లీ జూమేనండి. ఇంకొకటి, మేడం నేను బ్రాంజ్ గా సంవత్సరం అయింది, సిల్వర్ గా 2 సంవత్సరాలు అయిపోయింది, గోల్డ్ గానే ఉండిపోయాను మేడం, నేను స్టార్ అవ్వట్లేదు అని చాలా మంది నాకు సక్సెస్ రావట్లేదని ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. దానికి నాకు తెలిసిన సూత్రం ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, బ్రాంజ్ ఒక అంగన్వాడీ స్కూల్లో అంటే స్టార్టింగ్ పిల్లల్ని మనం అంగన్వాడీ స్కూల్ కి పంపిస్తాం. అలాగే అదే పిల్లల్ని కొంచెం యూకేజీ ఎల్కేజీ అవ్వాలి అంటే మన ఊర్లో బోర్డు స్కూల్ ఉంటే బోర్డు స్కూల్, లేదంటే కాన్వెంట్ లోనో ఎక్కడో వేస్తాం. అదే పిల్లలు హై స్కూల్ అంటే 5 నుంచి 10 వరకు చదవాలంటే ఖచ్చితంగా హై స్కూల్ ఎక్కడ ఉంటదండి? మన ఊర్లో ఉండదు, మండలంలో ఉంటది. ఓకే, హై స్కూల్ చదువు తర్వాత మనకి ఇంటర్మీడియట్ చదువుతారు, డిగ్రీ చదువుతారు. అది ఎక్కడ ఉంటది? అయితే మనకి మన జిల్లాలో ఉంటది. అంటే ఒక 50, 60, 70 కిలోమీటర్లు దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎంటెక్ లో బీటెక్ లో చదవాలంటే ఇంకొంచెం దూరం వెళ్లాల్సి వస్తుంది. అంటే మనం పెద్ద పెద్ద చదువులకి ఎలాగైతే
దూరంగా వెళ్ళి నేర్చుకుంటూ చదువుతామో, వెస్టీజ్ లో కూడా పెద్ద పెద్ద క్యాడర్ రావాలి అంటే, స్టార్ అవ్వాలంటే మినిమం ఒక 50, 60, 70, 100 కిలోమీటర్ల దూరంలో మన టీం అనేది ఫామ్ చేసుకోవాలి. ఆ ఏరియాలో ఎక్కడెక్కడ మీటింగ్లు జరుగుతున్నాయో చూస్తూ, ఆ ఏరియాలో 20, 30 కిలోమీటర్ల దగ్గరలో మనకి ఎవరైతే రిలేషన్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేదా మన లైఫ్ లైన్స్ యొక్క టీం కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి మనము కూడా అక్కడ కూర్చోవాలి. వాళ్ళకి నేర్పిస్తూ మనం నేర్చుకోవాలి. అలాగే ఇంకా క్రౌన్ అవ్వాలి అన్నా, లేదా యూసీడీ అవ్వాలన్నా మరికొంచెం దూరం మనం టీంని స్ప్రెడ్ చేసుకోగలిగితేనే మనకి పెద్ద దూరం వెళ్తేనే పెద్ద క్యాడర్ వస్తది. పెద్ద దూరం వెళ్తేనే పెద్ద చెక్ వస్తది. మనం ఊళ్ళోనే తిరుగుతూ చుట్టూరున్న 4, 5 విలేజ్‌ల్లోనే తిరుగుతూ ఉంటే కనుక మనకి డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, స్టార్ లోపులోనే ఇంకా ఉండిపోతాం. ఫ్రెండ్స్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. మనకి ఏ ఏరియాలో మన టీం ఉన్నా, మనమైనా, మన చుట్టాలు ఫ్రెండ్స్ అయినా అక్కడికెళ్ళి కూర్చోబెడదాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి మేడం గారు. ఇది నాకు తెలిసింది. మనం స్టార్, క్రౌన్ కంప్లీట్ చేసుకోవాలంటే కొద్దిగా దూరంగా కూడా టీంని వేసుకుంటే మనకు బాగుంటదని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అప్లైన్ నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మీ యొక్క టీం పై ప్రేమ చూపించండి. ఎందుకంటే ఫ్రెండ్స్ నా టీం అంటే నేను ఎప్పుడు అంటూ ఉంటానండి, నా పిల్లలిద్దరి కన్నా నేను ఎక్కువ ఆప్యాయత చూపించేది ఎవరైనా ఉన్నారంటే నా వెస్టీజ్ లో 6 లైన్స్ నేనండి. ఆ 6 లైన్స్ లో నా పిల్లలిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా నేను బాగానే చూసుకుంటాను. ఉన్న 4 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్న పిల్లల కన్నా అద్భుతంగా చూసుకుంటున్నాను కాబట్టే ఆ పిల్లలే నన్ను నా పిల్లల్ని 3 తరాలు చాలా అద్భుతంగా చూసుకుంటారండి. అంటే మన లైఫ్ లైన్స్ అనే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళే మనల్ని, మన పిల్లల్ని 3 తరాలు చాలా అద్భుతంగా చూసుకుంటారు ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైన బిజినెస్. మన లైఫ్ లైన్స్ తో ప్రేమగా నవ్వుతూ చాలా వాళ్ళలో చొచ్చుకొని వెళ్ళిపోతే గనక వాళ్ళు షేర్ చేసుకొని మనతో బిజినెస్ చేయడానికి ముందుకొస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. విష్ యూ వెల్ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి. ఈవెంట్స్ కోసం లాస్ట్ పాయింట్ అయితే చాలా అద్భుతంగా చెప్పారు. మరి మేము సెషన్ అడగగానే మీ అమూల్యమైన టైం ఇచ్చి మాకు అద్భుతమైన సెషన్ ఇచ్చి మమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్ చేశారు. అలాగే మీకు మీ పిల్లలకు కూడా భగవంతుడు ఇంకా మంచి ఆయుష్ని, అలాగే మంచి ఆనందాన్ని, మంచి సక్సెస్ ఇచ్చి మీ అందరే ఉండి ఖచ్చితంగా అద్భుతమైన విరాకిలైన సక్సెస్ మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మా జూమ్ నుంచి మీకు మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాం మేడం. మరి మేడం మనం ఇచ్చే గిఫ్ట్ మై థ్యాంక్ డియర్ యూ ఫ్రెండ్స్, మేడం. మీ అమితమైన ప్రేమని వాయిస్ రూపంలో ఖచ్చితంగా ఇవ్వండి. నేను గాయత్రి మేడం కూడా చాలా అద్భుతమైన వాయిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కోర్ గ్రూప్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ థర్స్డే కూడా మళ్ళీ కలుద్దాం. డెఫినెట్ గా ఈ లోపు 1:6 ప్రతి ఒక్క లేడీ కంప్లీట్ చేయండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ లీడర్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ. మచ్. థ్యాంక్ యూ మేడం.